హలో ఆల్, వెల్కమ్ టు ద వీడియో. సో చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు. సో సిమ్ అండ్ ఎక్స్డిఆర్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా చేయండి అని, లైక్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో అసలు సాక్ అంటే ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు అని. సో వెరీ సింపుల్. సో సాక్ అంటే ఏం లేదు, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అంటే ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ రీసోర్సెస్ నుంచి లాగ్స్ అన్ని కలెక్ట్ చేసేసుకొని, ఓకే, లైక్ ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి. సో ఆ కంపెనీకి సెంట్రలైజ్డ్ లాగ్స్ అన్ని మెయింటైన్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి క్లయింట్ మిషన్ అంటే లైక్ వాళ్ళ దగ్గర కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళు వాడే సర్వర్స్ అవ్వచ్చు, అలాంటి వాటి అన్నిటి దగ్గర నుంచి లాగ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ డేటాని కలెక్ట్ చేసుకొని ఆ డేటాలో లైక్ అనాలిసిస్ చేస్తారనమాట. లైక్ దాంట్లో ఎటువంటి వల్నరబిలిటీ అండ్ లైక్ ఏవైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా వాళ్ళ సర్వర్స్లో కానీ, లేదంటే వాళ్ళ సర్వర్స్ పైన ఎవరైనా అటాక్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళ క్లయింట్ మిషన్స్ అంటే లైక్ వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ మిషన్స్ పైన ఎవరైనా అటాక్స్ చేస్తున్నారా అనేది వాటిని అన్నిటినీ తెలుసుకోవడానికి వాళ్ళకి ఈ సాక్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో సాక్లో వాళ్ళు ఏంటంటే స్పెషల్గా సిమ్ టూల్స్ని వాడుతూ ఉంటారు. సో సిమ్ అంటే ఏంటి అంటే, సో అకార్డింగ్ టు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే సిమ్ అంటే, సో సింపుల్గా మాట్లాడితే, సో సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్స్ మేనేజ్మెంట్. సో సిమ్ స్టాండ్స్ ఫర్, సో ఇది ఎందుకు వాడతారు అంటే ఇది సెక్యూరిటీ సొల్యూషన్ దట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ డిటెక్ట్ థ్రెట్స్ బిఫోర్ ద డిస్రప్ట్ బిజినెస్. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ నుంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి సంబంధించిన ఎండ్ పాయింట్స్ నుంచి, సో వీటన్నిటి మనం ఎండ్ పాయింట్ డివైసెస్ అంటాం అనమాట. లైక్ మొబైల్స్ అవ్వచ్చు, కంపెనీకి సంబంధించినవి, కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్స్ అవ్వచ్చు, కంపెనీకి సంబంధించిన పీసీస్ అవ్వచ్చు, లేదంటే కంపెనీకి సంబంధించిన సర్వర్స్ అవ్వచ్చు, వీటన్నిటిని మనం ఎండ్ పాయింట్ డివైసెస్ అంటాం. సో ఆ ఎండ్ పాయింట్ డివైసెస్ నుంచి లాగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుంటారు. సో ఎందుకు కలెక్ట్ చేస్తారంటే థ్రెట్స్ని అంటే లైక్ అటాక్ జరగడానికి ముందే వాటిని డిటెక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని అయితే, ఐ మీన్ లైక్ సిమ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని అయితే వాడతారు అనమాట. సో కమింగ్ టు ఎక్స్డిఆర్. సో ఎక్స్డిఆర్ కంటే ముందు మనం ఈడిఆర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈడిఆర్ అంటే ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. సో ఇది ఫస్ట్ ఉండేదన్నమాట. సో ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ఏంటంటే లైక్ స్పెసిఫిక్గా కొన్ని రిలేటెడ్ లాగ్స్ మాత్రమే మనకు వచ్చి, లైక్ దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటి అని అంటే అక్కడ జరగబోయే ఏవైనా అటాక్స్ని బ్లాక్ చేయడం కానీ, థ్రెట్స్ని బ్లాక్ చేయడం కానీ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఈ ఎక్స్డిఆర్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఎక్కువగా ఫీచర్స్తో వచ్చిందనమాట ఈడిఆర్తో కంపేర్ చేస్తే. లైక్ దాంట్లో లైక్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక పర్టికులర్ లాగ్స్ మాత్రమే వస్తున్నాయి అనుకోండి. సో దీంట్లో మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాగ్ని మనం అయితే కలెక్ట్ చేసుకునే విధంగా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈడిఆర్తో కంపేర్ చేస్తే ఎక్స్డిఆర్ అనేది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో ఎక్స్డిఆర్ అంటే ఏంటంటే ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. సో దీన్ని లైక్ మనం ఎందుకోసం వాడతామంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే ఈజ్ ఏ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ దట్ మానిటర్స్ అండ్ మెటిగేట్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే థ్రెట్స్ ఏమైనా ఉంటే ఆ థ్రెట్స్ని మనం బ్లాక్ చేయడానికి ఆర్ మెటిగేట్ చేయడానికి మనము ఈ పర్టికులర్ ఎక్స్డిఆర్ని అయితే వాడతాం అన్నమాట. సో ఈరోజు నేను మీకు డెమోలో ఒక సిమ్ అండ్ ఎక్స్డిఆర్ సాఫ్ట్వేర్ని అయితే చూపించబోతున్నాను. సో ఆ సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే వజా అన్నమాట. ఓకే, సో వజా. సో మీరు వజు అని ప్రొనౌన్స్ చేస్తారా అది మీ ఇష్టం, బట్ లైక్ ప్రొనౌన్సియేషన్ అయితే వజా అనే. ఓకే, యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అయితే సో వజా. సో వజా ప్రజెంట్ నేనైతే ఇంకా ఏం ఇన్స్టాలేషన్ అయితే చేయలేదు. సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ దాంట్లో ఏమేమి చేస్తారు అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్, ఓకే, సో క్లౌడ్ సెక్యూరిటీ. సో కమింగ్ టు డాక్యుమెంటేషన్కి మనం వెళ్తే అయితే, సో ఇప్పుడు నేను డాక్యుమెంటేషన్ పేజ్ని విజిట్ అయితే, సో డాక్యుమెంటేషన్ పేజ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టాలేషన్ గైడ్స్, ఓకే, క్విక్ స్టార్ట్ గైడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం అయితే క్విక్ స్టార్ట్ పైన క్లిక్ చేద్దాం. సో దీనికి కావాల్సిన లైక్ రీసోర్సెస్ ఏంటి, లైక్ ఎంత రీసోర్సెస్ కావాలి, లైక్ ఇప్పుడు మీరు ఒక 1 to 25 ఏజెంట్స్ అంటే, సో మనం ఏం చేస్తామంటే, సో నేను ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను లైక్ గెట్టింగ్ స్టార్టెడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆర్కిటెక్చర్ అని ఉంది కదా. సో ఆర్కిటెక్చర్లో మనం వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం ఏం చేస్తామంటే వజాకి సంబంధించిన ఏజెంట్స్ని ఎండ్ పాయింట్స్లో ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఈ ఏజెంట్స్ మనం ఇక్కడ నుంచి లైక్ వజా సాఫ్ట్వేర్లోనే లైక్ వీళ్ళ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళ కమాండ్స్ కానీ ఆ సాఫ్ట్వేర్ ఏజెంట్ సాఫ్ట్వేర్ కానీ మనకి ఇస్తారనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ ఏజెంట్స్ని మన ఎండ్ పాయింట్స్లో డిప్లాయ్ చేస్తాం. సో ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నిటిని మనకి అంటే లాగ్స్ని, డిఫరెంట్ డిఫరెంట్ లాగ్స్ని, కమాండ్స్ని కానీ ఏవైనా వాటిని ఏం చేస్తాయంటే ఇవి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా, లైక్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే లైక్ వజా సర్వర్కి మనం కనెక్ట్ చేస్తాం ఈ ఏజెంట్స్ అన్నిటిని. సో లైక్ వజా సర్వర్లో లోడ్ పడకుండా ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తా అంటే లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మాస్టర్ నోడ్ ఉంది, వర్కర్ నోడ్స్ ఉన్నాయి. అంటే ఈ మాస్టర్ నోడ్ వర్కర్ నోడ్స్ మధ్యలో ఆ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట ఒకవేళ లోడ్ పడితే. ఓకే,
సో ఫైనల్గా ఏమవుతా అంటే ఇక్కడ నుంచి వచ్చిన లాగ్ డేటా మొత్తం మనకి ఇక్కడికి వస్తుంది. సో ఈ లాగ్ డేటా అనేది ఈ వర్కర్ నోడ్స్ ద్వారా ఇండెక్సర్లో ఇండెక్స్ అవ్వడం లాంటిది జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్ బీట్ అన్నది కదా. సో వెరీ సింపుల్. ఫైల్ బీట్ అంటే ఏంటి అని అంటే, ఫైల్ బీట్ అనేది ఒక సింపుల్ సర్వీస్ అనమాట, లైక్ డేటాని షేర్ చేసుకోవడానికి. ఓకే, లాగ్స్ డేటాని. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వజా మెయిన్ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. సో మెయిన్ డాష్ బోర్డ్ అంటే మనకి లాగిన్ పేజ్ కనబడుతుంది కదా. సో ఆ లాగిన్ పేజ్, సో ఈ లాగిన్ పేజ్తో మనము ఈ సర్వర్ రిలేటెడ్ క్లస్టర్ని ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఇక్కడ ఏపీఐస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ ఏపీఐని బేసిక్గా మనం లాగిన్కి అండ్ మొత్తం సర్వర్ని మేనేజ్ చేయడానికి అయితే మనం వాడుతూ ఉంటాం. సో ఈ ఇండెక్సర్ అనేది ఏం చేస్తా అంటే ఈ డాష్ బోర్డ్లోకి డేటా పంపిస్తుంది. సో మనకి ఫైనల్గా డేటా అనేది విజువలైజేషన్ మోడ్లో కనబడుతుంది అన్నమాట. సో యూజర్స్ ఏంటంటే డాష్ బోర్డ్ని యాక్సెస్ చేస్తారు. సో డాష్ బోర్డ్ని యాక్సెస్ చేసి లాగిన్ చేస్తారు. సో ఏపీఐ త్రూ లాగిన్ అవుతుంది. సో ఫర్దర్గా వాళ్ళకి డేటా అనేది ఇండెక్సర్ త్రూ ఇలా వచ్చేసి డాష్ బోర్డ్లో అనేది క్లియర్ కట్ డేటా అనేది అయితే మనకి కనబడుతుంది అనమాట. ఓకే, సో మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం మళ్ళీ, లైక్ నేను చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో ఇది మనకి మెయిన్గా ఉన్నదన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే కాంపోనెంట్స్ అని కూడా మనకు ఉంది. సో సేమ్ అదే పిక్చర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో డాష్ బోర్డ్, ఇండెక్సర్ అండ్ సర్వర్. సో ఏజెంట్స్ నుంచి డేటా అనేది ఇక్కడికి వస్తుంది సర్వర్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. ఓకే, సో ఇండెక్సర్ త్రూ ఇలా మనకు వచ్చేసి ఫైనల్గా డాష్ బోర్డ్లో మనకి డేటా అనేది డిస్ప్లే అయితే అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇన్స్టాలేషన్కి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో క్విక్ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. బట్ క్విక్ స్టార్ట్లో ఏంటంటే మనకి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు. ఓకే, సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో ఇక్కడ మనము ఈ రీసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో 1 to 25 ఏజెంట్స్ అంటే మనం 1 to 25 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవాలి సర్వర్కి అనుకుంటే 4 CPUs 8 GB ర్యామ్ ఉండాలంట. అండ్ 50 GB స్టోరేజ్ అయితే మినిమం ఉండాలి అని చెప్పి వాళ్ళు అప్ టు 90 డేస్, ఇది కూడా 90 డేస్ వరకు మాత్రమే డేటాని, అంటే ఈ 50 GB స్టోరేజ్ అనేది 90 డేస్లో మోస్ట్లీ ఫిల్ అయిపోతుందని చెప్తున్నారు. అంతకంటే తక్కువ రోజుల్లోనే ఫిల్ కూడా అయిపోవచ్చు. ఇట్స్ జస్ట్ వాళ్ళు ఇచ్చిన నంబర్ అన్నమాట. ఓకే, సో అంతకంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటే ఇంకా బెటర్. మనమైతే 50 GB స్టోరేజ్ అండ్ ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ వాడతాం. ఎందుకంటే మన దగ్గర మనం ఒక విండోస్ ఏజెంట్ అండ్ ఇంకొక లినక్స్ ఏజెంట్స్ని కనెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో కింద మనకు వెళ్తే లైక్ వీళ్ళకి సంబంధించిన లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. అమెజాన్ లినక్స్ అండ్ రెడ్ హ్యాట్ ఉబుంటులో కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ తర్వాత మనకి క్రోమ్, ఫైర్ ఫాక్స్ వర్షన్స్ ఏ లెవెల్ వరకు ఉండాలి అనే వర్షన్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో తర్వాత ఇన్స్టాలేషన్కి సింగిల్ కమాండ్ ఉంది. మీరు డైరెక్ట్గా ఈ కమాండ్ని రన్ చేసేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. బట్ నేను చాలా ట్రై చేశాను. ఇన్స్టాలేషన్ చేస్తే ఈ డైరెక్ట్ ఇన్స్టాలేషన్లో మనము ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఓకే, సో ఒక టెంప్లెట్ ఫైల్ అయితే ఉంది. ఆ టెంప్లెట్ ఫైల్ని డౌన్లోడ్ అవ్వట్లేదు అది. నేను ఆల్రెడీ మాన్యువల్గా కూడా ట్రై చేశాను. మాన్యువల్గా కూడా అది అంటే లైక్ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది డౌన్లో ఉందన్నమాట. సో దాని త్రూ అవ్వట్లేదు. సో అందుకే మనం ఏం చేద్దామంటే ఈ ప్రొసీజర్ కాకుండా డైరెక్ట్గా వీళ్ళ ఓవిఏ ఫైల్ అయితే ఉందన్నమాట. ఓకే, ఆ ఓవిఏ ఫైల్ని సెటప్ చేసేసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏజెంట్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే థింగ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ వాటికి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీ కంపెనీలో లినక్స్ ఉన్నా, మీ కంపెనీలో విండోస్ ఉన్నా, మీ కంపెనీలో మ్యాక్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ సోలారిస్కి సపోర్ట్ చేస్తుంది, ఏఎక్స్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ హెచ్పి యూఎక్స్కి కూడా ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఆ ఏజెంట్స్ని ఎలా డిప్లాయ్ చేయాలనేది ఇక్కడ పర్టికులర్గా ఈ పేజెస్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ కమాండ్స్ అయితే ఉన్నాయి ఏజెంట్స్ని డిప్లాయ్ చేయడానికి. ఓకే, సో మనము అయితే సింపుల్గా ఏం చేద్దామంటే ఇన్స్టాలేషన్ గైడ్లో మనకి ఆ ఓవిఏ ఫైల్ ఎక్కడైనా ఆప్షన్ ఉందా? ఓకే, ఇన్స్టాలేషన్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్స్ పైన క్లిక్ చేస్తాను. యా, సో నేను ఇన్స్టాలేషన్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్స్ అని క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ ఓవిఏ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఓవిఏ ఫైల్ని సెటప్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఇదంతా ప్రీ కాన్ఫిగర్డ్ వస్తుంది ఇమేజ్. మీరు జస్ట్ ఏంటంటే దాన్ని VMwareలో కానీ వర్చువల్ బాక్స్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. VMwareలో అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోవాలి. మీకు ఓపెన్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి ఉంచాను. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మిమ్మల్ని డౌన్లోడ్ పేజ్కి తీసుకెళ్తుంది. సో తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ ద వర్చువల్ అప్లయన్స్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసినా ఇదైతే డౌన్లోడ్ అయితే అవుతుంది అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మన దాంట్లో డౌన్లోడ్ అయ్యి ఉంది. సో నా డౌన్లోడ్స్లో అయితే ఉందన్నమాట ఇది. సో నేను చూపిస్తాను. సో నా డౌన్లోడ్స్లో ఇక్కడ మీరు చూడొచ్చు వజా 4.6.0 ఉంది కదా ఓవిఏ ఫైల్. సో ఇదైతే డౌన్లోడ్ అయింది. సో నేను డౌన్లోడ్ ఏం చేయట్లేదు. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే VMwareకి వెళ్ళిపోతాను. ఓకే,
సో ఇక్కడ VMwareలో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ ఒక విండోస్ మిషన్ అండ్ ఒక ఉబుంటు మిషన్‌ని సెటప్ చేసి పెట్టాననమాట. క్లయింట్ మిషన్స్ లాగా. అంటే జస్ట్ ఉబుంటు అండ్ లైక్ విండోస్‌ని ఇన్‌స్టాల్ చేసేసుకొని పెట్టుకున్నాను VMwareలో. ఇప్పుడు మనం డిప్లాయ్ చేయాల్సింది ఏంటి అంటే వజా. ఓకే. సో వజాని మనం చేయడానికి ఏం చేయాలంటే సింపుల్‌గా ఓపెన్ అని చెప్పాను కదా! సో రైట్ క్లిక్ చేసి మీరు ఓపెన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వజా ఓపెన్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో తర్వాత ఈ పర్టికులర్ దానికి నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేను వజా సర్వర్ అని చెప్పి నేమ్ అయితే ఇస్తాను. ఓకే. సో ఇచ్చిన తర్వాత ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. కొంత టైం తీసుకొని ఇది ఇంపోర్ట్ అయితే చేసేస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పీడ్. ఓకే. మీ దగ్గర ఉన్న మీ మిషన్స్ స్పీడ్ పైన అయితే ఇది డిపెండ్ అయి ఉంటుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్. ఓకే. సో దాన్ని బట్టి ఇది ఇంపోర్ట్ అవ్వడం ఫాస్టా స్లో అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఇంకా చాలా ఉంది డాక్యుమెంటేషన్లో. మనము ఫస్ట్ ఈ అంత ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేద్దాం. తర్వాత నేను ఇంకా ఏజెంట్స్ని డిప్లాయ్ చేయడానికి డాక్యుమెంటేషన్ ఏం వాడట్లేదు. డైరెక్ట్గా ఏజెంట్స్ని డిప్లాయ్ చేయడానికి ఆప్షన్స్ గైడెన్స్ అంతా మనకి వజా సర్వర్లోనే ఉంటుంది. ఓకే. సో మీరు దాని గురించి పెద్దగా లైక్ బాధపడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనకు అక్కడ ఆప్షన్ దొరుకుద్ది. బట్ రిమెంబర్ వన్ థింగ్. సో లైక్ ఇది నాట్లో పెట్టేసుకోండి, బ్రిడ్జ్లో పెట్టేసుకొని అనవసరంగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోకండి. సో బ్రిడ్జ్ కనెక్షన్ లో పెట్టేస్తే అది రౌటర్ నుంచి ఐపీ తీసుకుంటుంది. బట్ మనకు అంత అవసరం లేదు. నాట్లో పెట్టేసుకొని రన్ చేసేసుకోండి. ఓకే. సో వర్చువల్ బాక్స్ వల్ల అయితే బ్రిడ్జ్లోనే రన్ చేయండి. ఎందుకంటే మీరు దాన్ని డైరెక్ట్గా మెయిన్ మిషన్ నుంచి యాక్సెస్ చేయలేరు. ఓకే. VMware వల్ల అయితే నాట్లో నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా ఐపీ త్రూ లైక్ మెయిన్ మిషన్ నుంచి కూడా వర్చువల్ మిషన్ ఐపీని మీరు యాక్సెస్ చేయొచ్చు. వర్చువల్ బాక్స్లో అది వర్క్ అవ్వదు. VMwareలో వర్క్ అవుతుంది. ఓకే. సో బై డిఫాల్ట్ ఒకవేళ బ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చేస్తే మీ దగ్గర మీరు మీ రౌటర్ పైన లైక్ లోడ్ పడినా లైక్ లోడ్ ఏం పడదు. బట్ రౌటర్ని డిపెండెంట్గా ఉండి రన్ అయినా పర్లేదు అని అనుకుంటే యూ కెన్ డూ దట్. ఓకే. సో అదేం ప్రాబ్లం ఏం అవ్వదు. ఓకే. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని మన ఫోల్డర్లోకి తీసుకొచ్చేస్తాను. సో ఫోల్డర్లోకి వచ్చేసింది. సో వజా సర్వర్. సో ప్రీ కాన్ఫిగర్డ్ అని చెప్పాను కదా. సో చూడండి 8GB 4 CPUs 50GBతో ప్రీ కాన్ఫిగర్డ్ వచ్చింది. అండ్ మనం అనుకున్నట్టుగా నాట్లో అయితే దీన్ని సెటప్ చేసేసాం. సో నేను దీన్ని స్టార్ట్ అయితే చేసేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది. సో తర్వాత మనకు కావాల్సిన అదర్ 2 మిషన్స్ కూడా ఉన్నాయి కదా. సో వాటిని కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఇదేం లేదు, సింపుల్గా మనకి ఇలా బూట్ అవుతుంది. సో వీళ్ళు కస్టమైజ్ చేసిన ఇమేజ్ అనమాట. ఇది కస్టమైజేషన్ చేసిన ఇమేజ్ కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఓకే. సో లైక్ అంతా. సో ఇక్కడ తర్వాత ఉబుంటు క్లయింట్ కూడా ఉంది. సో ఉబుంటు క్లయింట్ని కూడా నేనైతే డిప్లాయ్ చేసేస్తాను. సో ఫైనల్గా మన దగ్గర ఇప్పుడు 2 క్లయింట్ మిషన్స్ అంటే 2 ఎంప్లాయీ మిషన్స్ అండ్ మెయిన్ కంపెనీ సర్వర్ అయితే ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ వజా సర్వర్కి మనం 2 క్లయింట్స్ని కనెక్ట్ చేసి ఆ 2 క్లయింట్స్లో నుంచి మనం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. సో ఫస్ట్ నేను సిమ్ వర్కింగ్ చూపిస్తాను. సో తర్వాత XDR వర్కింగ్ అయితే మనము కుదిరితే ఈ వీడియోలో చూస్తాను. మరి లాంగ్ అయిపోతుంది అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను XDR ఫీచర్స్ని అయితే చూపిస్తాను. ఓకే. సో కమింగ్ టు దిస్. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఎందుకంటే ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు. ఓకే. సో సో ఇదైతే స్టార్ట్ అయిపోయింది. సో మీకు వాళ్ళు క్రెడెన్షియల్స్ కూడా చూపిస్తున్నారు చూడండి. సో క్రెడెన్షియల్స్ వచ్చి ఏంటంటే వజా యూజర్. ఓకే. అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే వజా. ఓకే. సో ఈ క్రెడెన్షియల్స్ మీరు ఇచ్చేస్తే ఇది ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. సో లాగిన్ అయిపోయిన తర్వాత IPA అనే కమాండ్ ఇచ్చేసి మీరు జస్ట్ IP చెక్ చేసుకోండి. సో నా IP వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 192.168.133.147 అని ఉంది. ఓకే. సో ఈ IPని మీరు మీ మెయిన్ మిషన్ బ్రౌజర్లో కానీ మీ వర్చువల్ మిషన్స్ బ్రౌజర్స్లో కానీ మీరు ఓపెన్ చేసేస్తే HTTPS త్రూ అప్పుడు మీకు వజా డాష్ బోర్డ్ అయితే వస్తుందన్నమాట. సో వజా డాష్ బోర్డ్లో లాగిన్ క్రెడెన్షియల్స్ ఏంటి అనేది కూడా వాళ్ళే చెప్పారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ వర్చువల్ మిషన్. సో వర్చువల్ మిషన్లోకి లాగిన్ అయిన తర్వాత అండ్ రూట్ యూజర్ అవ్వాలంటే ఏం చేయాలి అనే కమాండ్ కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ వర్చువల్ మిషన్లోకి లాగిన్ అయిన ఈ వజా సర్వర్ని డాష్ బోర్డ్ని యాక్సెస్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడానికి యూజర్ క్రెడెన్షియల్స్ ఏంటి అనేది కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ కమాండ్ IPA కమాండ్ని రన్ చేసి IP అడ్రస్ తెలుసుకున్నాను నేను. సో అదే దాన్ని అయితే నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో వెరీ సింపుల్, మనం చేయాల్సింది ఏం లేదు. సో 192.168. ఓకే. సో 133.147. సో నేను ప్రోటోకాల్ మర్చిపోయాను. సో ముందులా మనం ఇవ్వాల్సింది ఏంటంటే ప్రోటోకాల్ HTTPS అని ఇచ్చేసేయాలి. సో ఇచ్చిన తర్వాత మనకి ఇలా వజా డాష్ బోర్డ్ అయితే వస్తుంది. ఓకే. వజా డాష్ బోర్డ్లో మీరు సింపుల్గా అడ్మిన్, యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ కూడా అడ్మిన్ అని అయితే ఇచ్చేసేయండి. ఓకే. సో వన్స్ మీరు యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ అని మీరు ఇలా ఇస్తే సో ఆటోమేటిక్గా మీకు వజా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. సో అంటే వజా లోపలికి మీరు లాగిన్ అయితే అయిపోతారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ప్రజెంట్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్స్. ఓకే. సో మనకి కావాల్సిన ఈవెంట్స్ రిలేటెడ్ థింగ్స్ అన్ని మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో తర్వాత ఆడిటింగ్ అండ్ పాలసీ మానిటరింగ్ రిలేటెడ్ అంటే లైక్ మీరు సిస్టమ్ ఆడిట్ చేయడానికి కానీ. ఓకే.
సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అసెస్మెంట్ చేయడానికి కానీ, పాలసీ మానిటరింగ్ చేయడానికి కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కంప్లయన్స్ లైక్ మీకు మనకి డిఫరెంట్ కంప్లయన్సెస్ ఉన్నాయి కదా. సో పీసీఐ డిఎస్ఎస్ కానీ, లైక్ టీఎస్సి కానీ, హిప్పా కానీ, సో వాటికి రిలేటెడ్ జీడిపిఆర్ కానీ, సో నిస్ట్ రిలేటెడ్ కానీ మీరు కంప్లయన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం జస్ట్ ఏజెంట్స్ డిప్లాయ్ చేస్తే చాలు అన్నిటికీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో మిగిలిన వాటికి మనం కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే థ్రెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే వల్నరబిలిటీస్ అండ్ ఎంఐటిఆర్ఈ అటాక్ బేస్డ్ రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. లైక్ వాళ్ళు అడ్వర్సరీస్ వాడే లైక్ డిఫరెంట్ అటాకర్స్ వాడే టాక్టిక్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి అనేది మనకి ఎంఐటిఆర్ఈ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ అబ్జర్వేషన్స్తో మనకైతే ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ప్రజెంట్ మన దగ్గర 0 ఏజెంట్స్ యాడ్లో ఉన్నాయి. సో మనకి ఇంకా వజా సర్వర్తో ఇక్కడ మనకి ఈ సర్వర్లోకి వెళ్ళి మనం చేయాల్సింది ఏం లేదు మ్యాక్సిమం. ఓకే, ప్రజెంట్ అయితే సో ఫస్ట్ మనకి 2 ఏజెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో నా యూజర్ నేమ్తో లాగిన్ అయిపోతాను. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సింపుల్ యూజర్ నేమ్, సింపుల్ పాస్వర్డ్ అయితే నేను పెట్టేసుకున్నాను ఈ విండోస్ క్లయింట్కి. అండ్ ఇక్కడ ఉబుంటు క్లయింట్ కూడా వెరీ సింపుల్ యూజర్ నేమ్ అండ్ వెరీ సింపుల్ పాస్వర్డ్ అయితే నేను పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మనం ఉబుంటు అండ్ బూత్. ఓకే, సో లెట్ మీ క్విట్ దిస్ ఆల్ స్టెప్స్. ఓకే, సో ఇది కొంత టైం పడుతుంది ఇదంతా యాక్టివేట్ అవ్వడానికి. ఓకే, ఫోర్స్ క్విట్. యా, సో మనకి ఉబుంటు క్లయింట్ అండ్ విండోస్ క్లయింట్ రెండు యాక్టివ్లోకి వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే సింపుల్గా ఏజెంట్స్ని డిప్లాయ్ చేయాలి. సో ఏజెంట్స్ డిప్లాయ్ చేయడానికి సింపుల్గా మనం ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఏజెంట్ అనే ఆప్షన్ ఉంది కదా వజా సర్వర్లోనే. సో యాడ్ ఏజెంట్ పైన మీరు క్లిక్ చేస్తే సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లినక్స్ ఏజెంట్ని డిప్లాయ్ చేద్దాం. సో నేను డెబ్, ఓకే, సో డెబియన్ బేస్డ్ ఉబుంటు కాబట్టి సో నేను డెబ్ AMD 64 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాది AMD 64. అండ్ ఇక్కడ మీరు సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అంటే సర్వర్ ఐపీ అడ్రస్ అంటే ఏజెంట్స్ కనెక్ట్ అవ్వడానికి మీరు ఇవ్వాల్సిన ఐపీ, అంటే మీరు ఇవ్వాల్సిన ఐపీ అడ్రస్ సర్వర్దే అన్నమాట. ఓకే, సో 192 అండ్ 168 133 అండ్ 147. ఓకే, సో మీ సర్వర్కి ఏ ఐపీ అడ్రస్ వస్తుందో అదే ఐపీ అడ్రస్ అయితే మీరు ఇవ్వండి. సో నేను దీన్ని ఉబుంటు, ఓకే, ఉబుంటు అని అయితే ఇచ్చాను. సో దీంట్లో నేమ్స్ అలాంటి నంబర్స్ అలాంటివి ఉండకూడదు, ఓన్లీ లెటర్ ఆల్ఫాబెట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. సో వాటిని మాత్రమే మీరు వాడాలి, నంబర్స్ మాత్రం వాడకూడదు. సో తర్వాత ఇది డిఫాల్ట్ మీ ఇష్టం. సో నేనైతే డిఫాల్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో వన్స్ మీరు అంతా చేసిన తర్వాత మీకు కమాండ్ అయితే ఇది చూపిస్తాను అనమాట. సో మీరు జస్ట్ ఏం చేయాలంటే ఈ కమాండ్ని కాపీ చేసేసుకొని మీ యొక్క ఉబుంటు క్లయింట్ ఏదైతే ఉందో, ఓకే, సో రిమైండ్ మీ లేటర్, నాకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏం అవసరం లేదు. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ టర్మినల్ తీసేసుకుంటాను. ఓకే, సో టర్మినల్ తీసేసుకొని ఇక్కడ ప్రస్తుతానికి ఫాంట్ సైజ్ చాలా చిన్నగా ఉంది కదా. సో లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. సో ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళేసి యా, సో అన్నేమ్డ్ దాంట్లో మనకి కావాల్సింది ఏంటంటే కస్టమ్ ఫాంట్. సో నేను ఫాంట్ సైజ్ అయితే 20కి తీసుకెళ్తాను. యా, సో డన్. అండ్ మనకి ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మనం ఏవి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకున్నా అప్డేట్ అయితే చేసుకోవాలి. సుడో apt అప్డేట్. ఓకే, సో నా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇది కొంత టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. సో వన్స్ ఈ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే వెంటనే మన ఆ కమాండ్ ఏదైతే ఉందో కాపీడ్ కమాండ్ అది ఇక్కడ పేస్ట్ చేసి రన్ చేద్దాం. సో మేబీ కొన్ని ప్లేసెస్లో మనం ఏం చేయాల్సి వస్తుంది అని అంటే సూడో యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఏం చేయట్లేదు, సింపుల్గా ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాకేజెస్ నుంచి వజా వెబ్సైట్ నుంచి వజా ప్యాకేజెస్లో నుంచి డెబ్ ఫైల్ ఏజెంట్, ఓకే, డెబియన్ ఏజెంట్ని డౌన్లోడ్ చేస్తుంది. సో తర్వాత ఈ వేరియబుల్స్ని సెట్ చేసేసి, ఓకే, సో ఇక్కడ వజా మేనేజర్ అనే వేరియబుల్, వజా ఏజెంట్ గ్రూప్, డిఫాల్ట్ వజా ఏజెంట్ నేమ్ ఏంటి అనే కొన్ని వేరియబుల్స్ని సెట్ చేసి తర్వాత ఏజెంట్ని డిపికేజీతో ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఏజెంట్ అనేది డిప్లాయ్ అయిపోయి మన సర్వర్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో నేనైతే ఇది రన్ చేస్తాను. సో ఏజెంట్ డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఏజెంట్ కాన్ఫిగర్ కూడా అయిందన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఇంకొక చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే సర్వర్స్ని లైక్ ఏజెంట్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటిని మనము ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఏజెంట్ రిలేటెడ్ సర్వీస్ ఏదైతే ఏజెంట్ ఇన్స్టాల్ అయింది, బట్ ఏజెంట్ రిలేటెడ్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ ఏజెంట్ రిలేటెడ్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఆ కమాండ్స్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా ఇది ఏజెంట్ని డిప్లాయ్ చేసేసి ఏజెంట్ని అయితే మనకి సర్వర్తో కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఉబుంటు ఏజెంట్ని ప్రస్తుతానికి మన వజా సర్వర్తో అయితే కనెక్ట్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇది యాక్టివేట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ ఏజెంట్స్ 1 అని వచ్చింది, ఇప్పటిదాకా 0 ఉండే. సో ఇప్పుడు నెవర్ కనెక్టెడ్ అని ఉంది కదా. సో ఇది కొద్దిసేపు టైం తీసుకొని ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది.
ఓకే. సో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో యాక్టివ్ అని వచ్చింది చూడండి. ఓకే. సో వన్స్ ఇది కనెక్ట్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా బెంచ్ మార్కింగ్ రిజల్ట్స్ అండ్ ఈవెంట్స్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. సో ప్రెజెంట్ నేనేం చేస్తానంటే ఇది కాదు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్. ఓకే. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంకొకటి మనం ఇంకొక ఏజెంట్‌ని డిప్లాయ్ చేయాలి. సో ఇంకొక ఏజెంట్‌ని డిప్లాయ్ చేయాలంటే మళ్ళీ మనకి ఇక్కడ ఆప్షన్ రావట్లేదని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో జస్ట్ ఏజెంట్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ ఇక్కడికెళ్ళి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడే మీకు డైరెక్ట్ ఆప్షన్ ఉంటది. సో ఇక్కడ మీరు ఏజెంట్స్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి కూడా మీరు ఆప్షన్స్‌ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో డిప్లాయ్ న్యూ ఏజెంట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈసారి విండోస్ క్లిక్ చేయండి. తర్వాత సర్వర్ ఐపీ సేమ్ 192.168 133 147 ఓకే. సో తర్వాత ఏజెంట్ నేమ్ వచ్చేసి విండోస్ అని ఇచ్చేసేయండి. విండోస్ 10 అని ఇస్తాను నేను. సారీ నంబర్స్ ఇవ్వకూడదు. ఓకే. సో విండోస్ అని ఇచ్చేసేయండి. సో టెస్టింగ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి అలౌడ్ డాట్ ఐఫన్ కామా అండ్ అండర్ స్కోర్ సారీ నాట్ కామా సో డాట్ ఐఫన్ అండర్ స్కోర్ మాత్రమే అలౌడ్. ఓకే. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా. సో తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ షెల్కి సంబంధించిన ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్. సో పవర్ షెల్ కమాండ్ అయితే ఉంది. సో వెరీ సింపుల్. ఈ ఆ కమాండ్ అయితే కాపీ చేసేసుకుందాం. సో విండోస్లోకి వెళ్ళిపోయి విండోస్లో ఏజెంట్ని డిప్లాయ్ చేద్దాం. సో వెరీ సింపుల్. సో ఇక్కడ పవర్ షెల్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే. సో జస్ట్ గివ్ మీ మినిట్. సో పవర్ షెల్. ఓకే. సో పవర్ షెల్ అని టైప్ చేసి దీన్ని అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేయండి. ఓకే. సో అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్తో ఓపెన్ చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ కూడా నేను ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. జస్ట్ గివ్ మీ మినిట్. సో ఫాంట్ మేబీ 20 ఆర్ 24 ఈజ్ బెటర్. యా. సో నవ్ ఇట్ ఈస్ బెటర్ ఐ గెస్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేదంటే ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం మేబీ. సో ఫాంట్ 28 ఓకే. సో ఇప్పుడు క్లియర్ కట్గా ఉంటుంది. సో నేను ఏం చేయను సింపుల్గా ఆ కమాండ్ ఏదైతే ఉందో అదే కమాండ్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్ అనేది ఫైల్ని డౌన్లోడ్ చేయడానికి యూజ్ చేసేది. ఓకే. సో తర్వాత అవుట్పుట్ ఫైల్ని వజా ఏజెంట్ అని చెప్పి స్టోర్ చేస్తున్నాం. సో తర్వాత ఎంఎస్ఐ ఎగ్జిక్తో ఆ వజా ఏజెంట్ని అయితే మనము డిప్లాయ్ అయితే చేస్తున్నాం అనమాట. సో వెరీ సింపుల్. ఈ కమాండ్ అయితే రన్ చేయండి. ఇది డౌన్లోడ్ చేస్తుంది ఏజెంట్ని. సో డౌన్లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో వన్స్ ఏజెంట్ మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే. సో ఫైనల్గా మనం చేయాల్సింది ఏం లేదు, ఇంకొకసారి ఈ ఏజెంట్ సర్వీస్ని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ కమాండ్. సో ఏజెంట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఏజెంట్ సర్వీస్ని స్టార్ట్ చేయడం కూడా చాలా సింపుల్. సో ఇక్కడ మనకి లాస్ట్ కమాండ్ ఉంది కదా. సో నెట్ స్టార్ట్ వజా ఎస్విసి అని. ఓకే. సో ఈ కమాండ్ని కనుక మనం రన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓకే. సో విండోస్ క్లయింట్ కూడా మనకైతే కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి వజా సర్వీస్ స్టార్టింగ్ అండ్ వజా సర్వీస్ వాజ్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే వజా సర్వీస్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అయింది. సో ఇప్పుడు మనము 2 ఏజెంట్స్ని డిప్లాయ్ చేసాం. అంటే లైక్ 2 ఎంప్లాయీస్ సిస్టమ్స్ని ఒక కంపెనీ సర్వర్కి కనెక్ట్ చేసినాం అనమాట. అంటే ఇప్పుడు ఈ 2 ఎంప్లాయీస్ సిస్టమ్స్లో మీరు ఏం చేసినా కానీ వెంటనే వాటికి సంబంధించిన లాగ్స్ అనేవి వజా సర్వర్లో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. అంటే లైక్ ఎవరైతే అక్కడ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు సో వాళ్ళు దాన్ని చూడగలుగుతారు. ఇక్కడ చూడొచ్చు విండోస్ మిషన్ కూడా ఇక్కడ కనెక్ట్ అయింది. ఇది ఇంకా యాక్టివ్లోకి రాలేదు. ఓకే. సో ఇవి ఏజెంట్స్ యాక్టివ్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. సో యాక్టివ్ ఏజెంట్ ఇంకా స్టిల్ ఒకటే ఉంది 1. ఓకే. సో నెవర్ కనెక్టెడ్ ఏజెంట్స్లో ఉంది విండోస్. ఓకే. సో ఈ ఏజెంట్స్ యాక్టివ్ అవ్వడానికి చెప్పాను కదా. సో కొంత టైం అయితే పట్టిద్ది. సో మేబీ ఒక ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నుంచి డిస్కనెక్టెడ్ ఏజెంట్స్లోకి వచ్చింది. కొంత టైం తీసుకొని ఆటోమేటిక్ యాక్టివ్ ఏజెంట్స్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి డిఫరెంట్ లాగ్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇప్పుడు 2 సిస్టమ్స్కి సంబంధించిన లాగ్స్ అయితే జనరేట్ అవుతాయి. ఓకే. సో ప్యామ్ లాగిన్ సెషన్ ఓపెన్. సో లైక్ మేబీ విండోస్ కూడా యాక్టివ్లోకి వచ్చింది అనుకుంటా మేబీ. సో చూద్దాం ఒక్కసారి. యా. సో విండోస్ కూడా యాక్టివ్లోకి వచ్చింది. సో ప్యామ్ అనగానే లైక్ ఎవరు లాగిన్ అయ్యారు, లాగిన్ సెషన్ ఓపెన్ అయిందని చెప్పి అది వచ్చిందనమాట మేబీ. సో డిపికేజీ లైక్ డెబియన్ ప్యాకేజ్ అంటే లైక్ ఉబుంటు రిలేటెడ్ లాగ్స్ కూడా మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా లాగ్స్ చెక్ చేయడానికి సో ఇక్కడ మనకి డబ్ల్యూక్యూఎల్ అని ఒక ప్రాంప్ట్ అవుతుంది. సో డిక్యూఎల్. ఓకే. సో డేటా క్వేరీ లాంగ్వేజ్. సో యాక్చువల్గా దీన్ని వీళ్ళు డబ్ల్యూక్యూఎల్ కూడా అని అంటున్నారు. అంటే లైక్ వజా క్వేరీ లాంగ్వేజ్ అని. ఓకే. సో డిక్యూఎల్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. సో డిక్యూఎల్ అంటే ఏంటి అని అంటే మీరు క్వేరీస్ రాయొచ్చు అనమాట. అంటే ఎస్క్యూఎల్ క్వేరీస్ లాగానే మీరు క్వేరీస్ అయితే రాయొచ్చు. ఓకే. సో క్వేరీస్ రాసేసి మీరు అయితే రన్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకి 2 ఏజెంట్స్ ఉన్నాయి కదా. సో 2 ఏజెంట్స్లో మీరు స్పెషల్గా ఏ ఏజెంట్ని కావాలనుకుంటే ఆ ఏజెంట్ని మానిటర్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏజెంట్ ఐడి ఉంది కదా. సో ఇక్కడ మనం ఏజెంట్ ఐడిని ఫిల్టర్లో యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం సిమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను సెక్యూరిటీ ఈవెంట్స్లోకి వెళ్ళిపోతాను చూడండి.
సో అంటే డిఫరెంట్ లాగ్స్ని మనం ఇక్కడ కలెక్ట్ చేస్తాం. సో సెక్యూరిటీ ఈవెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే చాలా డిఫరెంట్ లాగ్స్ అయితే మనకి ఇక్కడ వస్తున్నాయి. ఓకే, సో టాప్ 5 అలర్ట్స్ చూడండి. సో టాప్ 5 అలర్ట్స్ ఏంటి అని వచ్చింది. సో డిఫరెంట్ థింగ్స్ అయితే మనకు వస్తున్నాయి. ఓకే, మీరు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే కొత్త లాగ్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. సో 495 అయింది. సో ఇక్కడ మీరు స్పెషల్గా విండోస్ కావాలనుకుంటే విండోస్, లేదు అనుకుంటే ఉబుంటు కావాలనుకుంటే ఉబుంటుని ఐడి త్రూ అని. సో డిక్యూఎల్ అని చెప్పాను కదా. సో డిక్యూఎల్ అంటే ఏం లేదు, డేటా క్వెరీ లాంగ్వేజ్. సో మేబీ నేను ఫిల్టర్ రాంగ్ యాడ్ చేశానేమో. సో లెట్ మీ చెక్ ద ఫిల్టర్. యా, ఏజెంట్ ఐడి. ఓకే, సో ఏజెంట్ డాట్ ఐడి అని ఇచ్చేసి మీరు ఏజెంట్ ఐడి ఇచ్చేస్తే సో ఆ పర్టికులర్ ఏజెంట్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే ఇది మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది 001లో ఉంది. మేబీ విండోస్ వచ్చేసి 002లో ఉంటుంది అనుకుంటా. సో నో. సో లెట్స్ చెక్. సో ఏజెంట్స్. ఓకే, సో 002లో ఒక ఏజెంట్ ఉంది. సో ఏజెంట్ ఐడి. సో ఏజెంట్ ఐడి 002 ఎందుకు వర్క్ అవ్వట్లేదు? మేబీ 001. ఓకే, ఇట్ ఈస్ షోయింగ్. సో 002. మేబీ ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. సో ఈవెంట్స్లో సారీ, మనం బ్యాక్ అయితే వెళ్దాం ఒకసారి. ఈవెంట్స్లో విండోస్ రిలేటెడ్ ఈవెంట్స్ పీకే ఎగ్జిక్. ఓకే, సో విండోస్ రిలేటెడ్ ఐ థింక్ లాగ్స్ ఏం జనరేట్ అవ్వలేదు మేబీ. సో నేను ఏం చేస్తానంటే కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి పవర్ షెల్ ప్రాంప్ట్ని విత్ అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్తో ఒకసారి ఓపెన్ చేస్తాను. సో డెఫినెట్గా లాగ్ అనేది జనరేట్ అవుతుంది అప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేశాను. సో నేను ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనం ఇక్కడికి వెళ్తే ఓకే, సో మనకి ఇక్కడ ఓకే ప్యామ్ లాగిన్ సెషన్ ఓపెన్ అని వచ్చింది కదా. సో మేబీ ఇంకొంచెం టైం తీసుకుంటుంది. సో లెట్స్ డూ రీఫ్రెష్ వన్ మోర్ టైమ్. సో 495 స్టిల్ ద లాగ్స్ ఆర్ 495. ఓకే, సో మేబీ సో లెట్స్ డూ రీఫ్రెష్ వన్ మోర్ టైమ్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దిస్. సో ఐడి స్టిల్ ఏజెంట్ ఐడి 001. సో దీస్ లాగ్స్ ఆర్ బిలాంగ్స్ టు ఏజెంట్ ఐడి 001. సో 001. Yeah, this is related to Ubuntu. Still we are getting maybe. Okay, maybe. Okay, let's do one thing. So save query, add filter. So agent edit agent id. Sorry, agent id 0. Agent id, yes. సో మనకి ఆపరేటర్ ఏం అవసరం లేదు, ఓన్లీ సింగిల్. క్రియేట్ ఏ కస్టమ్ లేబుల్, ఎస్. సో ఏజెంట్ ఫిల్టర్ exist. Okay, so maybe బై డిఫాల్ట్ 001 ఫిల్టర్ యాక్టివ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ పిన్ చేసి ఉంది ఇది. సో దట్స్ వై వీఆర్ నాట్ గెట్టింగ్. సో ఎక్స్ప్లోర్ ఏజెంట్. సో ఇప్పుడు చూసుకోవచ్చు 896 లాగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్ యాడ్ అయి ఉంది. సో ఆ ఫిల్టర్ వల్లే మనకి ఆ లాగ్స్ అనేవి చూపించట్లేదు. ఓకే, సో ఇలా మనం ఏంటంటే లాగ్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు విండోస్ లాగిన్ సక్సెస్ అని వచ్చింది కదా. నేను ఇంతకుముందు అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయ్యాను కదా. సో దానికి రిలేటెడ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు services.exe అని వచ్చింది. సో planet2 మిషన్ నేమ్ వచ్చేసి అంటే లైక్ ఆ విండోస్ మిషన్ నేమ్ వచ్చేసి planet2 అన్నమాట. ఓకే, సో అందుకే ఇలా వచ్చింది. సో ఎక్కడ లాగిన్ అయ్యారు ఏంటి అని. ఓకే, సో అంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో మీరు లైక్
you can go to about PC. Okay, so you can re-verify, so it is planet 2. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాగ్స్ అనేవి అయితే వస్తాయి అన్నమాట. సో ఇది సిమ్ రిలేటెడ్. సో మీరు ఏం చిన్న థింగ్స్ చేసినా దాంట్లో దానికి రిలేటెడ్ లాగ్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అదే విధంగా మనకి కంప్లైన్స్ రిలేటెడ్కి మనకి లైక్ ఇప్పుడు మీరు పాలసీ మానిటరింగ్ చేయడానికి, సిస్టమ్ ఆడిటింగ్ చేయడానికి, సో అలాంటి వాటికి మనకి అంత డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ అవుతుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, వీ నీడ్ టు డూ సమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఫర్ దిస్. ఓకే, సో కాన్ఫిగరేషన్ చేంజెస్ అయితే మనం చేయాలి. సో సెక్యూరిటీ, సో నో ఏజెంట్స్ ఈజ్ సెలెక్టెడ్. ఓకే, సో సెలెక్ట్ అన్ ఏజెంట్. సో ఏదైనా ఒక ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మేబీ లెట్స్ గో విత్ ఉబుంటు ఫస్ట్. ఓకే, సో 39% స్కోర్ అంట. సో దీనికి సిఐఎస్ బెంచ్ మార్కింగ్, సో సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బెంచ్ మార్కింగ్ అంటే లైక్ ఎక్కడెక్కడ ఇది ఫెయిల్ అయింది అనే థింగ్స్ని అయితే మనకు చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కండిషన్ ఈక్వల్ టు ఓకే ఎనీ ఆల్, ఐ థింక్ మేబీ పాస్ అని ఏమైనా ఫిల్టర్ ఉందా, లెట్స్ సి. యా, ఐ థింక్ పాస్ట్, no filter. Okay, no problem. So maybe I think condition filter, maybe I think with, so అక్కడ మనం రాంగ్ చేస్తున్నామేమో మేబీ. సో లెట్స్ ట్రై విత్ సమ్ అదర్ థింగ్స్. ఓకే, సో రిజల్ట్ ఈక్వల్స్ టు, యా, సో రిజల్ట్ ఈక్వల్స్ టు పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ అనే ఫిల్టర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ ట్రై దిస్. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు అన్ని ఫెయిల్డ్ అని కనబడినాయి. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఇది పాస్ అయింది అనేది చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని అన్పిన్ చేస్తాను. సో అన్పిన్ చేసి నెక్స్ట్ ఇంకొక ఏజెంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో విండోస్ ఏజెంట్లో విండోస్ బెంచ్ మార్కింగ్ ఎంత వచ్చింది, సో ఇది కూడా సేమ్ 33 వచ్చింది. సో దీంట్లో లైక్ మనకి ఏంటి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది చూడండి. సో రిజిస్ట్రీస్లో ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ పాస్ అయింది అనేది. ఓకే, సో మనము ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ WQL అయింది. సో వాజ్ అ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, సో దీన్ని వాడి మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వెరీస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇది కూడా కనబడుతుంది. సో MITRE అటాక్ బేస్డ్ రిజల్ట్స్ కూడా మనకైతే ఇక్కడ కనబడతాయి. సో ప్రజెంట్ ఏజెంట్ 2 విండోస్లో ఉంది. ఓకే, సో మనకి లైక్ మీరు ఇంటెలిజెన్స్ ఈవెంట్స్ బేస్డ్ రిజల్ట్స్ కావాలనుకుంటే ఈవెంట్స్ బేస్డ్ రిజల్ట్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, లైక్ ఇది ఓకే. సో టాక్టిక్ 1078 అంటే సో MITRE ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదు. సో అది సింపుల్గా ఏంటంటే డిఫరెంట్ అడ్వర్సెస్ అంటే లైక్ పెద్ద పెద్ద హ్యాకింగ్ గ్రూప్స్ వాళ్ళు ఫాలో అయిన టెక్నిక్స్, టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వాడిన ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని డిజైన్ చేసిన ఒక మోడల్ అన్నమాట. సో వాళ్ళు వాడిన టెక్నిక్స్ కనుక మీకు సిస్టంలో ఎక్కడైనా రిఫ్లెక్ట్ అయితే ఇది వెంటనే సో ఇలాంటి టెక్నిక్ని వీళ్ళు వాడారు, సో ఇలాంటి టాక్టిక్స్ వీళ్ళు వాడారు అనేది రిజల్ట్స్లో మనకైతే ఇది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది డిఫెన్స్ ఎవేజన్, పర్సిస్టెన్స్, ప్రివిలేజ్ ఎస్కలేషన్, ఇనిషియల్ యాక్సెస్ రిలేటెడ్ థింగ్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ టెక్నిక్ని ఇలా లైక్ ఎవరు వాడారు, మేబీ లైక్ ఏదో గ్రూప్ వాడి ఉంటుంది. సో ఈ గ్రూప్ని ఎవరు వాడినారు, అడ్వర్సరీ మే అబ్టైన్ అబ్యూస్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ గెయినింగ్ ఇనిషియల్ యాక్సెస్, పర్సిస్టెన్స్, ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఆర్ డిఫెన్స్ ఎవేజన్. ఓకే, సో అట్లా అన్నమాట. సో వాటికి రిలేటెడ్ వాళ్ళు ఏమేమి టూల్స్ వాడారు, ఇంతకుముందు ఎలా జరిగింది అనే థింగ్స్ అన్నిటిని కూడా మనకి ఇది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ థింగ్స్ని అయితే వీళ్ళు ఫ్రేమ్వర్క్తో, సో లైక్ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని ఫిల్టరింగ్ అనమాట. ఓకే, ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని ఫిల్టరింగ్ అనమాట ఇది. ఓకే, సో ఇది మన మెయిన్ డాష్ బోర్డ్. మనం ఇంతకుముందు చూసిన గ్రాఫ్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి కనబడుతున్నాయి. సో ఈవెంట్స్లోకి వెళ్తే మీకు క్లియర్ కట్గా డేటా అయితే కనబడుతుంది. ఓకే, సో ఇలా మనకైతే డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. సో వల్నరబిలిటీస్ కూడా మనకు వస్తాయి, బట్ ప్రజెంట్ వల్నరబిలిటీస్ కూడా డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే వల్నరబిలిటీస్ని కూడా మనం యాక్టివేట్ చేయాలంటే వీ నీడ్ టు ఎడిట్ సమ్ కాన్ఫిగరేషన్. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్ చేంజెస్ అయితే చేయాలి. సో ఇప్పటి వరకు మనం సిమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో సిమ్లో లైక్ ఇలా డిఫరెంట్ లాగ్స్ని అయితే జనరేట్ చేస్తాం. సో మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లైక్ మీకు కంప్లైన్స్ రిలేటెడ్ డేటా కూడా ఇది మనకి జనరేట్ అయితే చేసిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లైన్స్ రిలేటెడ్ డేటా అయితే మనకి ఉందన్నమాట. ఓకే, సో కంప్లైన్స్ రిలేటెడ్ రిజల్ట్స్ కూడా మనకైతే ఇక్కడ మనకి ఈవెంట్స్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కనబడుతుంది. సో కంప్లైన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడైతే కనబడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫర్దర్గా ఏమేమి చేయాలి అనే థింగ్స్ అన్నిటిని ఇది మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్లో అయితే చూపిస్తుంది.
సో దెన్ వీ హ్యావ్ దిస్ ఆప్షన్ లైక్ ఏంటంటే ఈ డిఫరెంట్ థింగ్స్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. లైక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఎక్స్డిఆర్ ఫీచర్స్ని కూడా మనం ఇంకా ఎక్స్ట్రాగా ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ చాలా వరకు ఎక్స్డిఆర్ ఫీచర్స్ అయితే డిజేబుల్లో ఉంటాయి. సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా మన డాక్యుమెంటేషన్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో డాక్యుమెంటేషన్ పేజ్లో మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఓకే, సో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఓకే, సో ఇక్కడ మనకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ గైడ్ అని మనకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ గైడ్ అని. సో ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ గైడ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవచ్చు. ఓకే, లైక్ ఎలా ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఫైల్ ఇంటిగ్రిటీ మానిటర్ చేయాలనుకుంటున్నారు. సో ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ మీరు ఎలా చేసుకోవాలి, సో ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఏ ఫోల్డర్ కాన్ఫిగర్ చేయాలి, ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఇక్కడ ఉబుంటు ఫైల్ ఇంటిగ్రిటీ చెక్ చేసుకోవడానికి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనేది ఉంది చూడండి. సో ఎడిట్ ద వజా ఏజెంట్ వేర్ ఓఎస్ఎక్ ఇట్స్ ఓఎస్ఎక్ కాన్ఫ్ అనే ఫైల్ లోపల మనం ఏ పర్టికులర్ ఫోల్డర్ని మనము ఇంటిగ్రిటీ చెక్ చేసుకోవడానికి మనం కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనం కాన్ఫిగర్ చేసుకొని తర్వాత వజా ఏజెంట్ని స్టార్ట్ చేసేస్తే అది ఒకవేళ ఆ పర్టికులర్ ఫైల్ లోపల కానీ ఆ పర్టికులర్ ఫోల్డర్ లోపల కానీ ఇంటిగ్రిటీ అంటే లైక్ ఏమైనా చేంజెస్ జరిగితే వెంటనే మనకు అది డిస్ప్లే అయితే చేస్తుంది అనమాట. సో లెట్స్ ట్రై దిస్. ఓకే, సో ఇదైతే ట్రై చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఉబుంటు ఏజెంట్లోకి అయితే వెళ్ళిపోతాను. ఓకే, సో ఉబుంటు ఏజెంట్లో మనం లాగిన్ అయితే అయిపోయి ఓకే, సో ఐ థింక్ ఐ టైప్డ్ రాంగ్ పాస్వర్డ్, నో ప్రాబ్లం. సో లెట్ మీ రీట్రై. ఓకే, సో వన్స్ మనం ఇక్కడ లాగిన్ అయ్యాం కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక డైరెక్టరీని అయితే తీసుకుంటాను. సో సపోజ్ డౌన్లోడ్స్ డైరెక్టరీ ఉందనుకో. ఓకే, సో యా, సో డౌన్లోడ్స్ డైరెక్టరీలో ఎంటీ ఏం లేదు, ls-la, యా, సో ఎంటీ ఫైల్, ఎటువంటి ఫైల్స్ అయితే మనకి ఇక్కడ లేనైతే లేవన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే సింపుల్గా వాళ్ళు చెప్పిన కాన్ఫిగరేషన్ని ఫాలో అవుదాం. సో వాళ్ళు చెప్పిన లొకేషన్లో ఓకే, సో నేను ఇదంతా టైప్ చేయకుండా సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని సింపుల్గా సూడో నానో, సో ఫైల్ని ఓపెన్ చేయాలంటే నానో లైక్ విత్ సూడో ప్రివిలేజ్తో ఓపెన్ చేయాలి, ఎందుకంటే అది రూట్ లోపల ఉంటుంది. ఓకే, ఐ మీన్ మీకు మనకు అంత లెవెల్ పర్మిషన్స్ అయితే లేవు, ఎందుకంటే వేరే యూజర్ నేమ్తో అది కాన్ఫిగర్ అయితే అయి ఉంటుంది అనమాట. సో నేను సూడో అంటే లైక్ రూట్ ప్రివిలేజెస్ తీసుకుంటాను ఫైల్ ఎడిట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మనము ఆ కాన్ఫిగరేషన్ చేంజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఏ డైరెక్టరీ యొక్క ఇంటిగ్రిటీని మానిటర్ చేయాలనుకుంటున్నాం అనేది, సో ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ అనేది డిజేబుల్డ్లో ఉంది కదా, సో ఈ ఫీచర్ని మనము ఎనేబుల్ చేయాలి ఐ థింక్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ దట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ డిఫాల్ట్ ఎవ్రీ 12 hours. ఓకే, నో ప్రాబ్లం. సో ప్రజెంట్ మనకైతే డైరెక్టరీస్ కూడా వాళ్ళు ఇచ్చారు కొన్ని, బట్ ఈ ఫీచర్ అనేది డిజేబుల్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో డేటా సింక్రనైజేషన్, నైస్ వాల్యూ ఆఫ్ సిస్టమ్ చెక్ ప్రాసెస్, సో ఇవన్నీ మనకి అప్ టు దిస్ పార్ట్ ఐ థింక్ మనకి అవసరం లేదు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫైల్ ఇంటిగ్రిటీ చెక్ అనేది ఉంది, బట్ మనకి డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఎనేబుల్ చేయడానికి ఏమైనా చెప్పారా? ఓకే, సో లెట్స్ చెక్ దట్. సో యా, సో ఇక్కడ మనకి వాళ్ళైతే ఎడిట్ వజా ఏజెంట్ సిస్ చెక్. ఓకే, యా, SIEM configuration, add the directories for the monitoring within the SysCheck block. Okay, for this use case, was a monitor has root get additional information about that particular thing. Okay, so మనం అక్కడ పర్టికులర్ లొకేషన్లో యూ కెన్ ఆల్సో కాన్ఫిగర్ ద పాత్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్ డైరెక్టరీస్ బ్లాక్. ఓకే, సో మనకు నచ్చిన థింగ్ అయితే మనం కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు అని ఉంది. సో ఐ థింక్ ఫైల్ ఇంటిగ్రిటీ అనేది డిజేబుల్డ్లో ఉంది. ఓకే, సో మేబీ అని అనుకుంటున్నాను, బట్ నేను ఏం చేస్తాను అంటే సో ప్రస్తుతానికి నేను దేన్ని టచ్ చేయను. ఓకే, సో మేబీ లెట్స్ సీ వన్స్ ఒకసారి డాక్యుమెంటేషన్లో ఇక్కడ చూసుకుంటే కాన్ఫిగరేషన్ అంతా ఓకే, బట్ మనకు అక్కడ చూస్తే ఫీచర్ మాత్రం డిజేబుల్లో ఉంది. సో దట్స్ వై ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో మనం ఏం లేదు ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్లో ప్రాపర్టీ. ఓకే, సో సిస్ చెక్ ఇంటిగ్రిటీ డిజేబుల్డ్. ఓకే, సో డిజేబుల్డ్ నోలో ఉంది, అంటే మేబీ ఇది యాక్టివ్లోనే ఉంది. ఓకే, సో వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ హియర్ ఐ థింక్. సో మనం ఇక్కడ ఇగ్నోర్ డైరెక్టరీస్ అని ఉంది. ఓకే, సో ఫైల్ ఇంటిగ్రిటీ ఇగ్నోర్ డైరెక్టరీస్ అని ఉంది, మేబీ డైరెక్టరీస్. ఓకే, సో ఈ డైరెక్టరీస్లో కనుక ఎక్స్ట్రా ఫైల్స్ ఏమైనా జనరేట్ అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మానిటర్ చేస్తుంది. ఎట్సీ వీటినో మానిటర్ చేస్తుంది. సో లెట్స్ యాడ్ వన్ మోర్ డైరెక్టరీ దట్ ఈస్ అవర్ న్యూ డైరెక్టరీ. ఓకే, సో మన దగ్గర ఉన్న న్యూ డైరెక్టరీని అయితే నేను తీసుకుంటాను. సో మనం మానిటర్ చేయాలనుకుంటున్న న్యూ డైరెక్టరీ ఏంటి అంటే సో ప్రస్తుతానికి ఎస్ట్ ఈ డైరెక్టరీ తీసుకుందాం. ఓకే, బట్ డైరెక్టరీ నేమ్ అయితే డిఫరెంట్గా ఇద్దాం. ఓకే, సో డైరెక్టరీ నేమ్ డిఫరెంట్గా ఇద్దాం. సో డౌన్లోడ్స్ డైరెక్టరీ మానిటర్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ
యాడ్ 4 స్పేసెస్. సో 4 స్పేసెస్ యాడ్ చేయండి. సో ప్రాపర్గా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత డైరెక్టరీ ఎక్కడ మానిటర్ చేయాలనుకుంటున్నారో అనేది ఇవ్వండి. సో డైరెక్టరీ వచ్చేసి హోమ్. ఓకే, సో క్లయింట్ క్లయింట్ అండ్ డైరెక్టరీ నేమ్ వచ్చేసి డౌన్లోడ్స్. ఓకే, సో లేదు అని అనుకుంటే మీరు కన్ఫ్యూజింగ్గా డైరెక్టరీస్ ఉన్నాయి అని మీరు ఫీల్ అయితే, సో యూ కెన్ డూ వన్ థింగ్, యూ కెన్ టేక్ వన్ మోర్ న్యూ ట్యాబ్ అండ్ యూ కెన్ టైప్ పీడబ్ల్యూడి. సో మీకు డైరెక్ట్గా పాత్ అయితే వచ్చేస్తుంది. యూ కెన్ కాపీ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో సింపుల్గా ఇక్కడ మనము పేస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎండ్లో స్లాష్ ఏం యాడ్ చేయకండి, ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు యాడ్ అయితే చేయలేదు. సో నేను కూడా ఏం యాడ్ చేయట్లేదు. సో లెట్ మీ పుట్ కంట్రోల్ ఓ అండ్ కంట్రోల్ ఎక్స్ అండ్ దెన్ వీ నీడ్ టు రీస్టార్ట్ ది ఏజెంట్. ఓకే, సో ఏజెంట్ని మనం ఏం చేయాలి, రీస్టార్ట్ అయితే చేయాలి. ఓకే, సో కొన్ని ఫీచర్స్ మనం ఎనేబుల్ చేయాలి అన్నమాట. సో ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆటోమేటిక్గా డిజేబుల్డ్ ప్లేస్లో అక్కడ ఎనేబుల్డ్ అని డిజేబుల్డ్ ప్లేస్లో నో అని ఉంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ యాక్టివ్. సో అందుకే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో జస్ట్ చెక్ చేసుకోండి ఆ పర్టికులర్ ఫీచర్. మీరు ఇప్పుడు వల్నరబిలిటీ ఫీచర్ డిఫాల్ట్గా డిజేబుల్లో ఉంటుంది, సో మనం ఎనేబుల్ చేయాలి. ఓకే, సో అది మర్చిపోకండి. సో లెట్స్ డూ ఏజెంట్ రీస్టార్ట్ అగైన్. ఓకే, సో నేను వజా ఏజెంట్ని అయితే మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ అయితే చేసేసాను. సో రీస్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే నార్మల్గా ఒకసారి లాగ్స్ అనేవి మళ్ళీ రీఫ్రెష్గా జనరేట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఓకే, సో చెక్ చేసుకున్న తర్వాతే మనం ఫైల్ ఇంటిగ్రిటీ రిలేటెడ్ చెక్స్ని చేద్దాం. సో నేను ప్రస్తుతానికి రీఫ్రెష్ అయితే చేస్తాను. ఓకే, సో మేబీ సో రీఫ్రెష్ అయితే చేస్తాను అండ్ ఏజెంట్ 2 ఫిల్టర్లో యాడ్ అవుతుంది. సో ఎక్స్ప్లోర్ ఏజెంట్ ఉబుంటు. ఓకే, సో ఏజెంట్ మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ఏజెంట్ వచ్చేసి ఉబుంటు అన్నమాట. సో ప్రస్తుతానికి ఎటువంటి సెషన్స్ అయితే లేవు. ఓకే, డిటెక్షన్ ఈవెంట్ రూట్ చెక్, సో అదర్ రిజల్ట్స్ అయితే మనకు వచ్చాయి. సో లెట్స్ ట్రై టు క్రియేట్ వన్ ఫైల్ హియర్. సో టచ్ హెలో, సో టచ్ హెలో, టచ్ ఏబీసీ. లెట్స్ ట్రై దీస్ ఫైల్స్, చూద్దాం నార్మల్గా, లేదంటే వీటిలో కంటెంట్ కూడా యాడ్ చేద్దాం. ఎకో ఎకో హెలో, హెలో అనే వర్డ్ని ఓకే, హలో అనే వర్డ్ని ఏబీసీ ఫైల్లో లోపలికి అయితే యాడ్ చేద్దాం. సో లెట్స్ క్యాట్ ఏబీసీ, ఏబీసీ యాడ్ చేశాను. సో అందులో హలో అనేది అయితే యాడ్ అయిపోయింది. మరి మనకి మన సైడ్ ఇంటిగ్రిటీ చెక్స్లో మరి మనకి ఏమైనా వచ్చిందా ఇన్ఫర్మేషన్? సో 507 అయింది. ఇంటిగ్రిటీ చెక్ సమ్ చేంజ్డ్, ఫైల్ యాడెడ్ టు ది సిస్టమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా ఇలా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీస్ మానిటర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీస్ మానిటర్ అయితే చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రిటీ చేంజ్ అయిందంటే ఏంటంటే ఫైల్ లోపల కంటెంట్స్ ఏమైనా యాడ్ అయితే ఇంటిగ్రిటీ చేంజెస్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇనిషియల్గా ఉన్న హ్యాష్ నుంచి న్యూ హ్యాష్కి కన్వర్ట్ అయితే అయింది. సో ఓల్డ్ MD5 సమ్ వాల్యూ ఇంత ఉండే అండ్ తర్వాత న్యూ సమ్ వచ్చింది. ఎందుకు న్యూ సమ్ వచ్చింది అని అంటే మనము ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఫైల్స్ క్రియేటింగ్ వరకు ఓకే, బట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఫైల్ లోపల కంటెంట్ యాడ్ చేస్తాం. మీన్స్ నథింగ్ బట్ ఎంటీ ఫైల్లో కంటెంట్ యాడ్ చేస్తే ఫైల్ యొక్క ఇంటిగ్రిటీ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ సో ఎకో సో లైక్ హాయ్ అని చెప్పి నేను ఇచ్చేసి సింపుల్గా మళ్ళీ ఇప్పుడు ఏబీసీ ఫైల్ లోపలికి మళ్ళీ నేను సేమ్ కంటెంట్ యాడ్ చేసి ఇప్పుడు మనకి 2 లైన్స్ ఉంటాయి ఏబీసీ ఫైల్లో. ఓకే, సో ఇక్కడ హలో అండ్ హాయ్ అండ్ అగైన్ ఇప్పుడు నేను మళ్ళీ కనుక ఏజెంట్ లైక్ ఈ పర్టికులర్ ఈవెంట్స్లో కనుక వెళ్ళి చూస్తే ఓకే, సో నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే సో 508 అయింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఫైల్ ఇంటిగ్రిటీ చెక్ సమ్ చేంజ్డ్ అని వచ్చింది. సో ఎందుకు అని అంటే లైక్ అగైన్ వీ యాడెడ్ సమ్ కంటెంట్ టు ఇట్. ఓకే, సో అట్లా అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలానే కంపెనీస్ ఈ సిమ్ని వాడి లైక్ ఏం చేస్తున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తారు. ఈవెన్ ఇట్ ఇస్ మాల్వేర్. ఓకే, సో లైక్ ఏదైనా అవ్వచ్చు. సో ఇంటిగ్రిటీ రిలేటెడ్ థింగ్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో ప్రతిదీ వాళ్ళకి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే అథెంటికేషన్ ఫెయిల్యూర్ 1 ఉంది కదా. సో సపోజ్ లెట్స్ ట్రై దిస్. సో ఇప్పుడు నేను సూడో ఏపీటీ అప్డేట్ అని ఇచ్చి నేను రాంగ్ పాస్వర్డ్ ట్రై చేసిన అనుకోండి. సూడో ఏపీటీ అప్డేట్ అని చెప్పి నేను రాంగ్ పాస్వర్డ్ కనుక ఓకే, సో మనం ఆల్రెడీ ఇంతకుముందే సూడోని ఎగ్జిక్యూట్ చేసాం. సో అందుకే మనకు వర్క్ అవ్వట్లేదు. సో లెట్ మీ టేక్ వన్ మోర్ షెల్. సో హియర్ ఐ విల్ ట్రై. సో సూడో ఏపీటీ అప్డేట్. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఐ విల్ టైప్ సమ్ రాంగ్ పాస్వర్డ్. ఐ విల్ టైప్ వన్ మోర్ రాంగ్. ఓకే, సో ఇప్పుడు నేను 2 టైమ్స్ రాంగ్ అటెంప్ట్ చేశాను. సో అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ కౌంట్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో లెట్ రీఫ్రెష్ దిస్. ఓకే, సో ఇక్కడ 2 అయింది. సో మేబీ అది ఓకే, సో 2 మనం సెకండ్ టైం లైక్
చేసాం కదా, సో అటెంప్ట్స్ అనేవి వచ్చింది. సో సో ఇక్కడ చూడండి ఫెయిల్డ్ అటెంప్ట్ టు రన్ sudo. ఓకే, సో యూజర్ లాగిన్ ఫెయిల్డ్, ఓకే, లాగిన్ సెషన్ క్లోజ్డ్, ఓకే, ఇట్లా అన్నమాట. సో సక్సెస్ఫుల్లీ sudo టు రూట్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఏం చేసినాం, సంథింగ్ వీ హ్యాడ్ లైక్ ఇంతకుముందు sudo apt అప్డేట్ అనే కమాండ్ రన్ చేసినాం కదా, సో ఆ అప్డేట్ రిలేటెడ్కి sudo అనే దాన్ని వాడారు అని చెప్పి ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఏంటి అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, సో sudo apt అప్డేట్ అని. ఓకే, సో అట్లా అనమాట. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ జనరేట్ అయితే వస్తుంది. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ థింగ్స్ని చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా వేరే థింగ్స్ని కూడా మనం అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఫైల్ ఇంటిగ్రిటీ డిటెక్ట్ చేసాం కదా, సో అట్లనే బ్రూట్ ఫోర్స్ చెక్ కూడా చేయొచ్చు. సో లైక్ ప్రజెంట్ ఇక్కడ మనకి ప్రజెంట్ ఎస్ఎస్హెచ్ అయితే కాన్ఫిగర్ అయ్యి లేదు. సో లెట్ మీ ఇన్స్టాల్. సో అప్పటి లోపల నేను ఏం చేస్తాను అంటే ఖాళీ నెక్స్ట్ని స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నా హైడ్రా టూల్ అనేది ఖాళీలోనే ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, సో ఖాళీ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. సో అప్పటిలోపు స్టార్ట్ అవుతుంది. అప్పటిలోపు ఎస్ఎస్హెచ్ సర్వీస్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేసేసుకుందాం ఉబుంటు లోపల. ఓకే, సో sudo apt ఇన్స్టాల్ sudo apt ఇన్స్టాల్ ssh. ఓకే, ఎస్ఎస్హెచ్ అని నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఎస్ఎస్హెచ్ ఇన్స్టాల్ చేసి ఎస్ఎస్హెచ్ పైన అటాక్ చేసి ఆ అటాక్ని అది డిటెక్ట్ చేస్తుందా లేదా అనేది sudo apt ఇన్స్టాల్ ssh. ఓకే, సో ఇన్స్టాల్ అయితే అయింది ఎస్ఎస్హెచ్. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్, సో వెరీ సింపుల్. సో వీ నీడ్ టు స్టార్ట్ దట్ సర్వీస్. సో sudo సర్వీస్ ssh స్టేటస్, ఓకే, యాక్టివ్ అండ్ రన్నింగ్. సో మనం చిన్న కాన్ఫిగరేషన్ లెవెల్ చేంజెస్ చేయాలి. అదేంటంటే పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి, ఎందుకంటే డిఫాల్ట్ పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ ఎస్ఎస్హెచ్లో డిజబుల్ ఉంటుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో వెరీ సింపుల్. సో sudo ssh, ఓకే, sshd_config. ఓకే, సో కాన్ఫిగ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎస్ఎస్హెచ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో సో మీకు ఫైల్స్ అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఫస్ట్. ఓకే, సో cd ssh, సో దట్ సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటి అంటే sshd config అని ఇక్కడ ఉంది ఆ ఫైల్. ఈ ఫైల్ ఎడిటింగ్ చేయాలి. ఓకే, సో జస్ట్ ఐ ఓపెన్ sudo nano. సో యూ కెన్ యూజ్ vim or nano ఎనీథింగ్. sshd, ఓకే, కాన్ఫిగ్ అనే ఫైల్ని ఓపెన్ చేసేసుకొని మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. సో కిందకి స్క్రోల్ డౌన్ చేసి అవసరమైతే మీకు కావాల్సినవన్నీ ఎనేబుల్ చేసేసుకోండి. లైక్ వీక్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఎనేబుల్ చేయండి. సో జస్ట్ లెట్స్ చెక్ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. ఓకే, సో నేను రూట్ లాగిన్ అలో చేస్తున్నాను. అండ్ కింద పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ని కూడా మనం ఎనేబుల్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ ఉంది కదా. సో లెట్ మీ ఎనేబుల్ దిస్ యాజ్ వెల్. సో Ctrl+O, Ctrl+X. సో sudo సర్వీస్ sshd రీస్టార్ట్. ఓకే, సో సర్వీస్ని రీస్టార్ట్ చేశాను. సో రీస్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఖాళీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. యా, ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, సో లెట్ మీ లాగిన్ టు మై ఖాళీ. అండ్ ఓకే, సో లాగిన్ అయిపోయాను ఖాళీలోకి కూడా. సో మన వజా సర్వర్లో ఏమైనా లాగ్స్ జనరేట్ అయ్యాయా? ఓకే, ఎస్ఎస్హెచ్ రిలేటెడ్ లెట్ మీ చెక్. సో 552 అయ్యాయి. సో యా, మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్. ఓకే, అండ్ ఫర్దర్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చూపించాను కదా, మీరు ఈ డిక్యూఎల్ వాడుకోవచ్చు, డేటా క్వైరీ. ఓకే, సో డేటా క్వైరీస్ లాంగ్వేజ్ని వాడుకుని డైరెక్ట్గా మీరు కావాల్సిన క్వైరీస్ అయితే రన్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో మీరు ఎన్నిసార్లు అథెంటికేషన్ చేశారు, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది అథెంటికేషన్, అంటే మీరు ఏవైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎన్నిసార్లు బ్లాక్ అయింది డౌన్లోడ్ అనేది కూడా ఇది చూపిస్తుంది అనమాట. సిమ్ డు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ అదేవిధంగా ఈ XDR ఫీచర్స్తో ఏంటంటే మనం అలాంటి థింగ్స్ని బ్లాక్ చేయొచ్చు. సపోజ్ అది మాల్వేర్ అనుకోండి, దాన్ని స్కాన్ చేసి బ్లాక్ చేయొచ్చు. ఓకే, సో ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తారు, ఆ ఫైల్ సిగ్నేచర్ అనేది వేరే మాల్వేర్ సిగ్నేచర్తో మ్యాచ్ అయింది అనుకోండి, ఆ ఫైల్ని బ్లాక్ చేయొచ్చు అలా. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్గా SSH లాగిన్ చెక్ చేస్తాను. సో SSH క్లయింట్ అండ్ ఐ గెస్ డైరెక్ట్గా మనం సర్వర్లోనే చెక్ చేసుకోవచ్చు మేబీ IP అడ్రస్ ఏంటి అని. సో IP అడ్రస్ వచ్చేసి మనకి దీనికి సంబంధించిన IP అడ్రస్ యా, సో 144 అంటే లైక్ ఉబుంటు మిషన్ IP అడ్రస్ నేను మళ్ళీ టైప్ చేయకుండా ఇక్కడే చెక్ చేశాను. సో క్లయింట్ @192 సారీ, ఆ కమాండ్ బ్యాక్ పోయింది ఎందుకంటే నంబర్ లాక్ ఎనేబుల్ లేదు.
Okay, so let me try again. So client at the rate, so number lock 192, okay, dot 168.133.144. Let's try this. Okay, so SSH is allowed and the password for the client is the password which I put. Okay, so I'm able to log in into this. Okay, నేను లాగిన్ అయ్యాను. సో నేను అటాక్ చేయలేదు, జస్ట్ లాగిన్ చెక్ చేశాను వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అని. సో 52 స్టిల్ లాగ్స్ ఏం జనరేట్ అవ్వలేదు. యా, ఇట్ బికేమ్ 54 నౌ. సో ఏంటి, యా, ఎస్ఎస్హెచ్డి అథెంటికేషన్ సక్సెస్ అండ్ లాగిన్ సెషన్ ఓపెన్డ్. ఓకే, సో మనకి అలా అయితే జనరేట్ అయింది అనమాట. సో లెట్ మీ ఎగ్జిట్ దిస్. సో ఎగ్జిట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే హైడ్రాని అయితే రన్ చేద్దాం. సో లెట్స్ ట్రై హైడ్రా. హైడ్రాకి యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ కావాలి. సో మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా, యా, సో వర్డ్ లిస్ట్లో ఉన్న కొన్ని యూజర్ నేమ్స్ని, ఓకే, సో యూజర్ షేర్ వర్డ్ లిస్ట్, ఓకే, అండ్ ఎల్ఎస్. సో నా రాక్యూ ఫైల్ కూడా అవసరం లేదు, ఆ రాక్యూలో చాలా పాస్వర్డ్స్ ఉంటాయి, ఆ లెవెల్ పాస్వర్డ్స్ మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. సో లెట్స్ గో టు మేబీ, ఓకే, సో వర్డ్ లిస్ట్లోనే సెక్ లిస్ట్ కూడా యాడ్ చేశారు. సో ఐ డోంట్ నో దిస్, మేబీ అప్డేటెడ్. ఓకే, కూల్. సో ఇక్కడ మనకి చాలా పాస్వర్డ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే లైక్ ఇక్కడ 500 వర్స్ట్ పాస్వర్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫైల్ని 500 వర్స్ట్ పాస్వర్డ్ ఫైల్ని హోమ్ డైరెక్టరీలోకి తీసుకెళ్దాం. ఓకే, యా, హోమ్లోకి కాపీ అయిపోయింది. అండ్ అదేవిధంగా కొన్ని యూజర్ నేమ్స్ కూడా మనకు కావాలి. మేబీ యూజర్ నేమ్స్ అవసరం లేదు. ఓకే, సో లెట్స్ ట్రై ఓన్లీ పాస్వర్డ్ బ్రూట్ ఫోర్సింగ్. సో మనకి 500 పాస్వర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఎస్ఎస్హెచ్, సారీ, హైడ్రా హైఫన్ హెచ్. సో దిస్ ఈజ్ హైఫన్. ఓకే, సో మన దగ్గర ఒకే యూజర్ నేమ్ ఉంది. సో వీ నీడ్ టు టైప్ హైడ్రా అండ్ వీ నీడ్ టు యూస్ క్యాపిటల్ P అండ్ వీ నీడ్ టు యూస్ ద ప్రోటోకాల్ అండ్ IP అడ్రస్. లెట్స్ ట్రై దిస్. సో హైడ్రా, small l, username is client, right? So username is client and capital P, password 500 passwords and SSH. Okay, let's try whether ఇది ఫస్ట్ అసలు డిటెక్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, బ్రూట్ ఫోర్సింగ్ ట్రై చేస్తున్నాం కదా, మరి వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్, లెట్స్ చెక్. సో బ్రూట్ ఫోర్సింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఓకే, లెట్స్ ట్రై దిస్ వెదర్, యా, సో maybe it will take some time. Okay, and remember one thing, everything is running in my own like own single device. ఒకే కంప్యూటర్లో మొత్తం రన్ అవుతుంది. సో మరి బ్రూట్ ఫోర్స్ అటాక్ ఏమైనా డిటెక్ట్ అయిందా ఇక్కడ? సో రిఫ్రెష్. ఓకే, 705 it became. సో SSD authentication failure, maximum authentication attempt exceed. Okay, okay, cool. Okay, so maybe I think we need to write some rule for this, I guess. Yeah, syslog authentication failure. Okay, cool. Let me stop this. It is filling, I mean కంటిన్యూస్గా మనం రన్ చేసినాం అనుకోండి, అది కంప్లీట్ లాగ్స్ని ఫిల్ చేస్తూనే ఉంటుంది. ఆల్రెడీ మేబీ చాలా లాగ్స్ అయిపోయి ఉంటాయి. యా, 705 లాస్ట్. ఓకే, కూల్. సో ఇలా మనం చెక్ అయితే చేసుకోవచ్చు. బట్ బ్రూట్ ఫోర్సింగ్కి ఏదైనా స్పెషల్ థింగ్ వీళ్ళు ఇచ్చారా? ఓకే, అటెంప్ట్ లాగిన్ యూజింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ యూజర్. ఓకే, కూల్, ఇలా మనకి వస్తుందంట. ఓకే, సో సెక్యూరిటీ అలర్ట్స్లో ఇట్ విల్ జనరేట్ ఇన్ సెక్యూరిటీ అలర్ట్స్. ఓకే, సో సెక్యూరిటీ ఈవెంట్స్లో ఉన్నాం. సో లెట్స్ గో టు హోమ్. ఓకే, సో మేబీ, యా, ఈవెంట్స్, సెక్యూరిటీ ఈవెంట్స్. యా, సో ఇక్కడ మనం చూడొచ్చు ఈవెంట్స్లో యూజర్ లాగిన్ ఫెయిల్, మల్టిపుల్ ఫెయిల్ లాగిన్ ఇన్ ఏ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైమ్, యూజర్ లాగిన్ ఫెయిల్ అని ఇన్ని లాగ్స్ అనేది ఇదైతే జనరేట్ అయితే చేసింది అనమాట. ఓకే, సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ థింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వల్నరబిలిటీ స్టిల్ ఇట్ ఈస్ 0. వై? బికాస్ వీ హ్యావెంట్ ఎనేబుల్డ్ ఇట్. సో మనం ఎనేబుల్ చేయలేదు దాన్ని. సో మనం ఎనేబుల్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ని దీంతో మనం కనెక్ట్ చేయొచ్చు. సో సురికాటాని వీళ్ళు కనెక్ట్ చేస్తారు. సో ఇది ఎలా చేయాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో హౌ టు ఇంటిగ్రేట్ IDS ఆర్, యా, సో ఆర్ సురికాటా విత్ దిస్ పర్టికులర్ వజా. ఓకే, అండ్ SQL ఇంజెక్షన్ అటాక్. యా, సో ఇది ట్రై చేద్దాం వజాతో. ఓకే, SQL ఇంజెక్షన్ అటాక్ని ఇది డిటెక్ట్ చేస్తుందా లేదా అని. సో దీనికోసం మనం అపాచీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి, అపాచీని స్టార్ట్ చేయాలి అండ్ అపాచీ లాగ్స్ని అలౌ చేయాలి. ఓకే, అపాచీ లాగ్స్ని
అలో చేసి ఏజెంట్ని రీస్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ యా, సో ఓన్లీ కాన్ఫిగరేషన్ ఇస్ ఆన్ ఉబుంటు ఎండ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ సైడే చేయాలి. యా, సర్వర్ సైడ్లో మనం ఏం కాన్ఫిగరేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో లెట్ మీ గో టు ఉబుంటు క్లయింట్ అగైన్ అండ్ లెట్స్ డూ లాగిన్. సో లాగిన్ అయిపోయాం ఉబుంటులోకి. సో లెట్స్ ఇన్స్టాల్ sudo apt install apache 2. యా, అపాచీ 2. యా, సో ఇది ఇన్స్టాల్ అయితే లేదు. సో అపాచీ 2 ఇన్స్టాల్ చేసేద్దాం. సో వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ లాగా లాగ్స్ని మనం జనరేట్ చేసుకున్నాం. సో మీరు చిన్న చిన్న వెబ్సైట్స్ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఒక క్లౌడ్లో ఒక సర్వర్ అయితే ఉండాలి. సో మనం ఫర్దర్గా అమెజాన్లో ఎలా మానిటర్ చేయాలి, ఏడబ్ల్యూఎస్లో ఎలా మానిటర్ చేయాలనేది చూద్దాం. ఏడబ్ల్యూఎస్ వెబ్ సర్వీస్, అమెజాన్ వెబ్ సర్వీస్ ఎలా చేయాలనేది ఫర్దర్గా అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో నేనైతే చెప్తాను. సో ప్రస్తుతానికైతే మనం కాన్ఫిగర్ చేయాల్సిన థింగ్స్ అయితే ఇవి. సో జస్ట్ వీ నీడ్ టు చెక్ వెదర్ దిస్ పర్టికులర్ అపాచీ స్టార్టెడ్ ఆర్ నాట్. సో సూడో సర్వీస్ అపాచీ 2 స్టేటస్. ఓకే, సో ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ రన్నింగ్. సో యాక్టివ్ అండ్ రన్నింగ్లో ఉంది అంటే మనం లైక్ యూ కెన్ జస్ట్ గో టు దిస్ పర్టికులర్ బ్రౌజర్ అండ్ యూ కెన్ సర్చ్ ఫర్ ది ఐపీ. అంటే లైక్ మన మెయిన్ విండోస్ ఐపీ ఏదైతే మన ఉబుంటు ఐపీ ఏదైతే ఉందో ఆ ఉబుంటు ఐపీ మీరు విజిట్ అయితే అక్కడ మీరు తెలుసుకోవచ్చు వెదర్ దిస్ పర్టికులర్ ఉబుంటులో మనం ఇన్స్టాల్ చేసిన అపాచీ సర్వర్ అనేది ఎనేబుల్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఇదైతే మనం రన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం చేయాల్సిన థింగ్. సో ప్రస్తుతానికి అయితే మనం చేయాల్సినవన్నీ చేసాం. బట్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ చేంజెస్ కొన్ని అయితే చేయాలి. సో ఆ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ చేంజెస్ ఏంటంటే ఇన్స్టాలేషన్ అప్ టు ఇన్స్టాలేషన్ ఇట్ ఈస్ ఓకే, ఇన్స్టాలేషన్ అంతా ప్రాపర్గా చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే మనము సేమ్ మళ్ళీ మన ఏజెంట్ కాన్ఫిగరేషన్ అయితే చేంజ్ చేయాలి. సో సూడో నేను విమ్ వాడతాను. మేబీ విమ్ ఇన్స్టాల్ అయ్యి ఉందో లేదో తెలీదు. యా, విమ్ కమాండ్ నాట్ ఫౌండ్. సో బెటర్ టు యూజ్ నానో. సో విమ్లో ఏంటంటే మనకి ఈజీగా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కంపేర్డ్ విత్ నానో. సో అండ్ లాట్ ఆఫ్ టాస్క్స్ అయితే చేసుకోవచ్చు. సో లెట్ మీ పేస్ట్ ఇట్. ఓకే, సో ఇక్కడ నేను పేస్ట్ అయితే చేసేసాను దాన్ని. సో పేస్ట్ చేసిన తర్వాత వాట్ వీ నీడ్ టు డూ అనేది ఇక్కడ మనకి ఉంది. సో ఏం చేయాలి మనం అంటే ఇప్పుడు దిస్ అలౌస్ వజా ఏజెంట్స్ టు మానిటర్ ది యాక్సెస్ లాగ్స్ ఆఫ్ అపాచీ సర్వర్స్. ఇది మనము ఈ కోడ్ని అయితే మనం అక్కడ కాన్ఫిగ్ లాగ్స్లో యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే, అండ్ తర్వాత ఏజెంట్ని రీస్టార్ట్ చేయాలి. సో నేను సింపుల్గా ఏంటంటే కిందకి స్క్రోల్ డౌన్ చేస్తాను. సో యా, సో అది ఎక్కడ ఉంది అని ఒకసారి రీవెరిఫై చేసుకుందాం. సో ఎక్కడ అంటే OS sec config local file. ఓకే, కూల్. సో ఐ థింక్ OS sec config అనేది అవసరం లేదు. అప్ టు లోకల్ ఫైల్ కాన్ఫిగ్ సరిపోతుంది. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ అండర్ OS sec config ఓన్లీ. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ OS sec config ఓన్లీ. చాలా వరకు కాన్ఫిగరేషన్ అన్ని OS sec configలోనే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, యాక్టివ్ రెస్పాన్స్ లాగ్స్ అని చాలా వరకు. ఓకే, సో ఇక్కడ కింద మనము జస్ట్ దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో నేను దీనికి ఇక్కడ కామెంట్ కూడా చేస్తాను. సో ఇది వచ్చేసి ఓకే, సో ఈ కామెంట్ వచ్చేసి ఏంటంటే అపాచీ సో అపాచీ 2 logs. Okay, so let's try. So something has happened. Okay, యా, సో నేను అండూ అండ్ రీడూ చేశాను. సో మళ్ళీ ఒకసారి కామెంట్ని అయితే టైప్ చేస్తాను. సో నంబర్ లాక్ వల్ల ఏదో ఇష్యూ వచ్చింది. యా, సో అపాచీ ఎందుకు ఇది యాడ్ చేస్తున్నా అంటే మళ్ళీ ఒకవేళ మనం ఫర్దర్గా తీసేయాలి అనుకుంటే దీన్ని తీసేయచ్చు అనమాట. సో అపాచీ 2 logs అని నేను ఇక్కడ అయితే ఒక కామెంట్ అయితే యాడ్ చేసేసాను. సో వన్స్ ఇదంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసేసి సో ఫర్దర్గా మనకి సూడో సర్వీస్ వజా ఏజెంట్ రీస్టార్ట్ అనే కమాండ్ని కూడా మీరు వాడుకోవచ్చు. సో లెట్స్ రీస్టార్ట్ ఇట్. సో రీస్టార్ట్ అయితే చేశాను. సో ఏదైనా కాన్ఫిగరేషన్ లెవెల్లో ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడే చూపిస్తుంది. ఏజెంట్ ఫెయిల్ అవుతుంది స్టార్ట్ అవ్వడానికి. సో ఏ ఎర్రర్స్ రాలేవు అంటే ఇట్స్ ఓకే. సో తర్వాత మనం వజా సర్వర్ సైడ్లో ఏం చేయాల్సిన చేంజెస్ అయితే లేవు. జస్ట్ వీ నీడ్ టు అటాక్ దట్ పర్టికులర్, అంటే లైక్ మనం ఏ పర్టికులర్ అటాక్స్ SQL క్వెరీస్ అటాక్స్ చేసినా ఆ పర్టికులర్ అపాచీ సర్వర్లో
ఓకే, ఆ అపాచీ సర్వర్లో జనరేట్ అయిన లాగ్ని బట్టి ఇది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ డిటెక్టెడ్ అని చెప్పి మనకి చూపిస్తుంది అనమాట ఈవెంట్స్లో. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికైతే ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఐ విల్ గో బ్యాక్, గో టు సెక్యూరిటీ ఈవెంట్స్, ఐ విల్ డూ రీఫ్రెష్ వన్ మోర్ టైమ్. సో రీఫ్రెష్ చేశాను, అథెంటికేషన్ ఫెయిల్యూర్ 174 టైమ్స్ అయింది. ఎందుకు 174 టైమ్స్ అయింది అని అంటే మనం ఇంతకుముందు బ్రూట్ ఫోర్సింగ్ చేసాం కాబట్టి. ఓకే, సో అది రీజన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా మనము ప్రాపర్ కాన్ఫిగరేషన్ అయితే చేసేసాం. సో వి జస్ట్ నీడ్ టు అటాక్ దట్ పర్టికులర్ ఉబుంటు సర్వర్ విత్ ఎనీ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ పేలుడ్. ఓకే, సో మీరు ఎక్కడి నుంచైనా అటాక్ చేయొచ్చు. సో నేను ఆ ఉబుంటు సర్వర్ నుంచే ఆ ఉబుంటు పైన అటాక్ చేస్తాను. ఓకే, లెట్స్ ట్రై దిస్. సో మేబీ కర్ల్ ఇన్స్టాల్ అయ్యలేదనుకుంటా. సో లెట్స్ రన్ దిస్ ఇన్ బ్రౌజర్. మళ్ళీ ఇప్పుడు కర్ల్ ఇన్స్టాల్ చేయడము అదంతా పెద్ద ప్రాసెస్. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్. ఈ కమాండ్కి ముందున్న అంతా రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఈవెన్ ఇంక్లూడింగ్ దిస్ సింగిల్ కోట్ అండ్ లెట్స్ యాడ్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ది మెషిన్. సో ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.133.144 ఐ గెస్. యా, సో అపాచీకి సంబంధించిన ఐపీ అడ్రస్. ఎస్, కరెక్ట్గా టైప్ చేసాం అడ్రస్ అయితే. బట్ మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ అనేది డిటెక్ట్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్ మీ రీఫ్రెష్ దిస్. సో కొంత టైం తీసుకుంటుంది ఇది. యా, ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటెంప్ట్ అని వచ్చింది. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ లాగ్ జనరేట్ అయింది, ఎక్కడ అటాక్ చేశారనేది కూడా మనకి ఇక్కడ డిటెక్షన్లో అయితే ఇది చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా మీరు లైక్ వెబ్ రిలేటెడ్ థింగ్స్ని కూడా మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్. సో తర్వాత మీరు ఇంకా ఫర్దర్గా ఏమైనా థింగ్స్ని ఎనేబుల్ చేసుకోవాలనుకున్నా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు యారా కూడా ఉంది. సో లైక్ మాల్వేర్ని యారా సిగ్నేచర్స్తో మీరు కంపేర్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలనుకుంటే యారా రిలేటెడ్ థింగ్స్ని కూడా మీరు ఎనేబుల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వల్నరబిలిటీస్ని డిటెక్ట్ చేయడానికి కూడా మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ కాన్ఫిగరేషన్ ఎనేబుల్ చేయాలి. సో దిస్ ఈస్ ఆన్ so this is on which end enable vulnerability detector module in the var OSSec file on the Vaza server. సో Vaza server లో ఎనేబుల్ చేయాలి. ఓకే, సో తర్వాత Vaza మేనేజర్ని రీస్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైనా ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోండి అది ఎక్కడ ఎడిట్ చేయాలి అని, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మోస్ట్లీ మేనేజర్ అని ఉంది అంటే ఇట్స్ బిలాంగ్స్ టు సర్వర్ ఎండ్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు Vaza ఏజెంట్, జస్ట్ ఏజెంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏజెంట్ సైడ్. ఓకే, అట్లా అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా సర్వర్ ఎండ్లో ఈ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేద్దాం. ఓకే, సో సర్వర్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడం చిన్నగా కష్టం. ఎందుకు కష్టము అని అంటే ఆ పర్టికులర్ సర్వర్ ఉంది కదా, సో దానికి మనకి ప్రాపర్ వ్యూ అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో చాలా చిన్నగా ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే ఎస్ఎస్హెచ్ బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటుంది దాంట్లో. సో లెట్స్ ట్రై ఎస్ఎస్హెచ్ యూజింగ్ సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో వాళ్ళు చెప్పినట్టుగా యూజర్ నేమ్ Vaza -user @IP address 192.168.133.147. ఓకే, ఎస్. సో పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే WAZUH Vaza. ఓకే, సో ఇప్పుడు మనం లాగిన్ అయిపోయాం. సో ఇక్కడ మనం కాన్ఫిగరేషన్స్ ఏవి కావాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందే చెప్పాను రూట్ యూజర్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు టైప్ దిస్ కమాండ్. ఓకే, sudo -i. సో దెన్ ఇప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్ చేంజెస్ అయితే చేయాలి కదా. సో లెట్స్ యూజ్ sudo nano. సో sudo అవసరం లేదు, లైక్ యూ కెన్ యూజ్ డైరెక్ట్ nano అండ్ యూ కెన్ పేస్ట్ ద పాత్. అండ్ ఇక్కడ కాన్ఫిగరేషన్లో మనం ఏంటి అని అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ మనం ఎనేబుల్ చేయాల్సింది ఏంటంటే వల్నరబిలిటీ డిటెక్షన్ ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉబుంటు. ఓకే, సో ఉబుంటు OS, సో నాట్ దిస్. సో వల్నరబిలిటీ డిటెక్షన్ ఎనేబుల్డ్ కదా, సో ఇక్కడ డిజేబుల్డ్లో ఉంది. సో we just need to enable this, need to type yes. అండ్ స్పెషల్గా ఉబుంటు చెక్ రిలేటెడ్వి మాత్రం ఎనేబుల్ చేయండి. విండోస్ ఆల్రెడీ లైక్ అది పాస్ అయింది, ఎందుకంటే మనం చాలాసేపటి నుంచి వాడట్లేదు విండోస్, అన్ని ఉబుంటులో చేస్తున్నాం కాబట్టి. సో ఉబుంటు OS తర్వాత డెబియన్కి కూడా మీరు కావాలి అని అనుకుంటే యూ కెన్ ఎనేబుల్ ఇట్. ఓకే, బట్ అవసరం లేదు, ఐఎమ్ పుట్టింగ్ జస్ట్ నో. ఓకే, సో దెన్ యూ కెన్ గో టు డాక్యుమెంటేషన్ అండ్ చెక్, లైక్ ఇంకేమైనా ఎనేబుల్ చేయాలనే చెక్ చేసుకోండి. సో నథింగ్ వీ నీడ్ టు ఎనేబుల్, జస్ట్ అవి ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. సో వీళ్ళు డెబియన్ రెడ్ హ్యాట్ కూడా ఎనేబుల్ చేశారు. సో లెట్స్ ఎనేబుల్ ubuntu as well. I mean just let's enable debian as well. Okay, so let's close this and let's restart Vaza manager sudo
సర్వీస్ ఐ థింక్ సర్వీస్ కమాండ్ దీంట్లో వర్క్ అవుతుందో లేదో తెలీదు. మోస్ట్లీ వీ నీడ్ టు యూజ్ సిస్టమ్ సిటిఎల్. సో సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ వజా manager. Okay, manager dot service. We just need to restart this manager dot service. That's it. సో వన్స్ మీరు మేనేజర్ డాట్ సర్వీస్ని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మేనేజర్ రీస్టార్ట్ అవుతుంది. సో వన్స్ మేనేజర్ రీస్టార్ట్ అయిన తర్వాత వీ నీడ్ టు గో టు దిస్ పర్టికులర్ వల్నరబిలిటీ థింగ్ ఏదైతే ఉందో ఆ వల్నరబిలిటీ ఆప్షన్లోకి మనం వెళ్తే అక్కడ మనకి వల్నరబిలిటీస్ చూపిస్తుంది. బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ స్కాన్ అంతా చేయడానికి కొంత టైం అయితే పట్టిద్ది. ఓకే, సో లెట్స్ డూ రీఫ్రెష్. ఓకే, సో మనం ఎనేబుల్ చేసింది ఎక్కడ అంటే ఉబుంటు ఎండ్లో. ఓకే, సో మనకి ఫస్ట్ మనము ఒక్కసారి బ్యాక్ సైడ్లోకి వెళ్ళిపోయి సో వల్నరబిలిటీస్ పైన క్లిక్ చేసుకుంటే సో స్టిల్ మనకి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది ఆబ్వియస్లీ స్కాన్ అంతా అవ్వడానికి. ఓకే, సో ఈవెంట్స్లో నో రిజల్ట్స్ మ్యాచ్ ఆర్ సర్చ్ డేటా. సో లెట్ డూ రిఫ్రెష్. expand your time range, one or more indices you are looking at the content data field, your query not match. Okay, so no problem. సో ఇంకా మనకి ఇంకా ఇన్వెంటరీలో డేటా అయితే ఏం రాలేదు. సో మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఆ రీజన్ కూడా మేబీ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇంకా స్టిల్ ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలా అనేది ఒక్కసారి రీవెరిఫై చేసుకుందాం. సో మనమైతే కావాల్సిన ఎనేబుల్ చేసాం. యా, సో ఎన్విడి ఓకే ఓకే రెడ్ హ్యాట్ డెవియన్. ఓకే, సో ఇవన్నీ ఎనేబుల్లోనే ఉన్నాయి డిఫాల్ట్గా, మనం చేయడానికి ఏం లేదు యాక్చువల్గా ఇక్కడ. సో ఎస్ ఎనేబుల్ చేసాం. సో 1 2 అండ్ 3 ది ఎనేబుల్డ్ ఎవ్రీ ఓఎస్. ఓకే, అండ్ ది స్టార్టెడ్ డూయింగ్ స్కాన్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇది కొంత టైం తీసుకొని లాగ్స్ని మేబీ జనరేట్ చేయొచ్చేమో. యా, సో ఇంకా టైం పట్టచ్చేమో మేబీ. ఓకే, సో ఇలా మనము ఏంటంటే ఈ వల్నరబిలిటీస్ రిలేటెడ్ కూడా మనము కావాల్సిన థింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ గెస్. యా, సో మేబీ సో ఇట్ ఈస్ trying to load some data I guess. సో ఒక ఏజెంట్ డిస్కనెక్టెడ్లోకి వెళ్ళిపోయింది. అదే మన విండోస్, ఎందుకంటే ప్రజెంట్ విండోస్ అనేది ఆఫ్లో ఉంది కాబట్టి. సో మీరు ఎప్పుడు సిస్టమ్ ఆన్ చేశారు, ఎప్పుడు సిస్టమ్ ఆఫ్ చేశారు అనేది కూడా వాళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మానిటర్ అయితే చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సిమ్ అండ్ ఎక్స్డిఆర్. సో ఫర్దర్ వీడియోస్లో ఏంటంటే లైక్ నేను ఈ సిమ్ అండ్ ఎక్స్డిఆర్ లైక్ ఈ పర్టికులర్ వజాని వాడి దీన్ని సురికాటాతో లైక్ అంటే ఐడిఎస్ ఓకే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయడం కానీ, లేదు అంటే దీని స్నాట్ లైక్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ బోత్. ఓకే, సో ఇంట్రూజన్ ప్రివెన్షన్ అండ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ రెండు ఫీచర్స్ ఉన్న స్నాట్తో ఇంటిగ్రేట్ చేయడం కానీ చేస్తాను. సో ఈ డేటా అయితే ఇంకా మనకి ప్రస్తుతానికి రాలేదు, బట్ ఐ థింక్ ఐ ఆల్రెడీ టుక్ లాట్ ఆఫ్ టైమ్. సో డెఫినెట్గా డేటా అయితే వస్తుంది. సో ఇంకా మీకు ఏవైనా కావాలి అనుకుంటే లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హియర్. సో మీరు ఇక్కడ ఉన్న డిఫరెంట్ థింగ్స్ని ఎనేబుల్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కూడా. సో మీకు జస్ట్ కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో యూ కెన్ డూ ఇట్. ఓకే, సో అదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఆల్.